పరిశుద్ధ గ్రంథం నుంచి 2 చోట్ల నుంచి మన వాక్యం చదువుకుందాం. మొదట ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకరు చదివి వినిపించండి. దాని తర్వాత మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం కూడా మనము చదువుకుందాం. మొదటగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుడి వాక్యం దీవించునుగాక. గొప్ప సొలొమోను తన అనుభవంలో చెప్పిన చివరి మాట ఇది. సొలొమోను భూమి మీద మానవుడు అనుభవించే ప్రతిదాన్ని అనుభవించిన వ్యక్తి. ఒకటని చెప్పలేం, ఇది లేదని చెప్పలేం, ప్రతిదీ అనుభవించిన వ్యక్తి. బహుశా సొలొమోను వలె ఆ సుఖభోగాలు పొందిన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ధనంలో కానీ, వెండిలో కానీ, జ్ఞానంలో కానీ, కీర్తిలో కానీ, దేశవ్యాప్త గురించి కానీ అన్నిటికీ అతను గొప్పవాడు. అతడు ఒక అనుభవం గల వ్యక్తి అండి. అతడు అన్నీ అనుభవించిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మానవ కోటికి ఇదియే విధి. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అదొక్క నేర్చుకున్నాడు చివరిన. ఎప్పుడు? జీవితం అంతా అనుభవించేసిన తర్వాత, చివరి దశకు వచ్చిన తర్వాత అతను నేర్చుకుంది ఏంటంటే, ఇవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏమైతే అనుభవించాడో తన జీవితంలో ఒక మానవుడి కన్నా ఎక్కువ అనుభవించిన వ్యక్తి చివరిగా చెప్పిన మాట ఏంటంటే, మానవ కోటికి ఒకటి విధి ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుటాన్ని నేర్చుకున్నాడు. ఇది ఒక సామాన్య వ్యక్తి చెప్పిన మాట కాదు. బహుశా అతనికున్న వెండి బంగారములు, గొల్లపరాధములు, రౌతులు మనలో ఎవరికీ లేవని చెప్పొచ్చు. సొలొమోను గొప్ప విందు చేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప అనుభవం గలవాడు చెప్పిన మాట, చివరి మాట ఇదే. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇదే విధని చెప్పి తన కార్యాన్ని ముగించాడు. ఇంకో వాక్య భాగం చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం కొద్దాం. 15 వచనాన్ని మాత్రం చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పౌలు కూడా చాలా అనుభవం గలవాడు. 2 వ్యక్తులు మీ ముందు నేను తీసుకొస్తున్నాను ఈ ఉదయకాలంలో. పాత నిబంధనలో సొలొమోను మహా గొప్ప రాజు. కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వ్యక్తి. ఒకటి కాదు, ధర్మశాస్త్రం అంతా వడకట్టేసిన వ్యక్తి అన్నమాట. అతని అనుభవంలో చెప్పిన మాట ఏమంటున్నాడు? దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో లేక సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘ కాలానికి దూతగా ఉన్నాడు. ఒక దూత నుంచి వర్తమానము ఒక సంఘ కాపరికి వచ్చిచున్నదండి. ఇది ఎల్లప్పుడూ విధానం ఇదే. దేవునికి మహిమ కలుగాక. సో మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అలాగే మీ మనసులో కూడా ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఉదయకాలంలో తన వర్తమానం చేత దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నేను పాడి స్తుతించడానికి, అలాగే సాక్ష్యం ఇచ్చి నేను నామాన్ని మహింపరచడానికి, ముఖ్యంగా అన్వేష విషయంలో చాలా అద్భుతమైన కార్యం చేశావు ప్రభువా. సంఘమంతా ప్రార్థించేసింది నాయన. వారి బంధువులు మిత్రులు పట్టించుకోలేనప్పటికీ ఒక్కడవైతే నువ్వు పట్టించుకున్నావు ప్రభువా. నువ్వు ఉన్నావు నా తండ్రి. వారు ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు.
భయపడే సమయంలో నీ మాటలు వారికి చెప్పినప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ అనుషకి ఆపరేషన్ చేయడానికి ఎంతో కృప చూపారు. 2 సార్లు ఆపరేషన్ జరిగినప్పటికీ నీ కృప చూపావు దేవా, నీకు స్తోత్రాలు. వారు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. నిశ్చయంగా వారి సాక్ష్యాన్ని, ఇతరులిచ్చిన సాక్ష్యాన్ని కూడా దీవించండి. మేము ఎల్లప్పుడూ సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు దేవా. నిశ్చయముగా ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈ దినమైన నూతనంగా వచ్చిన వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. చిన్నపిల్లల్ని, పెద్దల్ని, అందరినీ ప్రభా జ్ఞాపం చేసుకోండి. నిశ్చయముగా దేవా, ఈ సన్నిధి మీతో, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. అలిప్పుడు నీ దాసుడను ఇచ్చుడుకు నా వద్ద ఏమీ లేదని ఎరిగి ఉన్నాను ప్రభువా. ఐఎమ్ జస్ట్ ఎంటీ. నన్ను నింపండి ప్రభువా, నా పెదాలకు కాల్చండి ప్రభువా. ఇక్కడ మీరు దిగిరండి మని మీకు రాజ్య స్వాగతాన్ని పలుకుతున్నాం. రంగమే దిగిరండి ప్రభువా. జనులతో ఎలా ముచ్చరించాలో నీకు బాగా తెలుసు ప్రభువా. జనుల హృదయంలోనికి వర్తమానం ఎలా వెళ్ళాలో నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. దాని జనుల యొక్క హృదయాలకి ఎలా వెళ్ళాలని ప్రార్థించిన ప్రవక్త ప్రార్థన జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. నిశ్చయంగా పరిశుద్ధాత్మ చేత ఈ లేఖనాలన్నీ గ్రహించినట్లు మా యొక్క హృదయనాథాలు తెరవండి. మరియు గ్రహించి ముందుకెళ్ళినట్లుగా బలవంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నీ చేత బలపరచబడేవారిగా సహాయం చేయండి. చదవడం వాక్యం మీకు అప్పగించుకుంటాను. యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాము. ఆమె దయచేసి కూర్చోండి. మరి మన మధ్యకి నూతన 2 సహోదరులు వచ్చారు విన్నాను. దేవుడు దీవించింది గాక. నిజంగా ఇక్కడికి వచ్చినందుకు మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇది నాది కాదు, మనది. దేవుని మందిరము మనది. ప్రెసిడెంట్ థ్యాంక్ యూ సార్. కూర్చోడం చాలా సంతోషం మీరు రావటం. మిమ్మల్ని బలపరిచిన వాడిని కూడా దేవుడు దీవించిండు గాక. ఇక్కడికి వచ్చి మాతో సహవాసం చేయొచ్చు. ఇక్కడ ఏం గారిబాటలు ఉండవు, కేవలం వాక్యం మాత్రం ఉంటుంది. ఇక్కడ సంఘ పెద్దలైనా, ఎవరైనా, సండే స్కూల్ పిల్లలైనా, మరి అదంతా క్రమముగా, పద్ధతిగా నడవడగల కారణం ఏంటంటే కేవలము ఈ కాలను పంపడిన అదుగో ఆ ప్రవక్త ఇచ్చిన క్రమం. దాన్ని, ఆ ప్రవక్తని మీరు గౌరవిస్తున్నారు, మేము గౌరవిస్తున్నాం. మనం అందరికీ ఆయన అంటే అభిమాని. కానీ ఆయన కంటే ఎక్కువగా వాక్యం పైన నమ్మకం మనకు ఉండవలసినది. దేవునికి మహిమకులు గాక. కాబట్టి నిశ్చయముగా దేవుడి మిమ్మల్ని దీవించుండు గాక. అలాగే మరి అనుష ఫ్యామిలీ వారు కూడా వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. మరి దేవుడు వాళ్ళని కూడా దీవించును గాక. సోదరు చందుని, అలాగే సహోదరిని దేవుడు దీవించును గాక. అమ్మ మీకోసం సంఘం ప్రార్థిస్తుంది, ఇంకా ప్రార్థిస్తుంది. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. అలాగే ఈరోజు ప్రకటించిన రీతిగా మరి సహోదరి ఎస్తేర్ దగ్గర కూడా ఈరోజు అంటే మంగళవారం ఎప్పుడో కూటమి ఏర్పరచుకున్నారు వాళ్ళు బహుశా. సో ప్రకటించి ఉంటారు మీకు. తప్పనిసరిగా స్త్రీలైన వారు అందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు కాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళి సహోదరి గృహంలో మోకరించి ప్రార్థించండి. తప్పకుండా మీ ప్రార్థనలు నన్ను నడిపిస్తున్నాయి, మీ ప్రార్థనలు సంఘంలో ప్రజలు నడిపిస్తున్నాయి. మీ ప్రార్థనే ప్రతిఫలముగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దాన్ని ఎప్పటికీ విడవద్దని మనం చేస్తున్నాను పేరా. తప్పకుండా దేవుడు దీవించను గాక. మరి మన ప్రశస్తమైన సహోదరులకు కూడా కూటమి ఏర్పాటు చేసి ఉన్నాం. మరి 7వ తారీఖు కావాలని అడిగారు సిస్టర్ గ్లోరీ సిస్టర్ బర్త్డే రోజు, యాక్చువల్గా రోజు. సో కానీ నేను వేరే క్యాంప్కి వెళ్తున్నాను. సో అంతేకాకుండా ప్రార్థనపూర్వకంగా మార్చి 8వ తారీఖున ఉమెన్స్ డే వచ్చింది. యాక్చువల్గా మనం ఉమెన్స్ డే చేయట్లేదు, మనం ఏ పండుగ చేయము. బట్ స్త్రీలను గౌరవించడం అనేది నేర్చుకున్నాం మనం. ఏ స్త్రీలని క్రీస్తునందు పరిశుద్ధులుగా కొనసాగుతున్న దేవుని భయభక్తులు గల శునేమి లాంటి స్త్రీలను గౌరవించాల్సిన అవసరం మనకు ఉందండి. సో కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన మీటింగ్ అడిగారు, ప్రకటించే ఉన్నారనుకుంటున్నాను పేరా. అయితే మీరు ఈ లోపే ప్రార్థన చేయండి. మరి అలాగే సంఘ పెద్దలు కూడా నాతో ఉంటారు, వారు మిమ్మల్ని కళ్ళు చేయడానికి ఉపయోగపడుతుంది. సో చాలా కాలం తర్వాత కాదు ఇదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. మరి ఎందుకో మరి సిస్టర్ అడిగారు ప్రార్థన పూర్వకముగా, అయ్యా మాకు అందరికీ ఒక మీటింగ్ పెట్టమని. సో బైబిల్ ఆది కాడి నుంచి పండుగ వరకు ఉన్న స్త్రీలందరి కోసం మాట్లాడుకుందాం మనం. అందులో చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు కూడా ఉన్నారు. సో మంచిది చెడ్డది రెండు తెలిసినప్పుడే మనం జాగ్రత్తగా పడతకు అవకాశం ఉంటుంది. దేవుడు ఆ సమయానికి దేవుడు మంచి వర్తమానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే ఈ నెలలో జరిగే ప్రతి కూటం కోసం కూడా ప్రార్థన చేయండి. 18వ తారీఖున సహోదరుడు మరి బ్రదర్ దగ్గర కూటం ఉంది, ఆ కూటం కోసం కూడా ప్రార్థన చేయండి, సహకరించండి. అలాగే ఇంటింట కూడుకుంటున్నారు, సహకరించండి. మరి వచ్చే ఆ పై వారం మనము బహుశా శుక్రవారం 13వ తారీఖున ఆన్లైన్ పేరు పెట్టుకోబోతున్నాం.
అంటే 6 గంటల నుంచి ఉపవాసం ఉండండి. ఒకవేళ బలహీనలు అయితే, మీరు నిలబడిన పరిస్థితి అయితే మీరు కొద్దిగా ఆహారం పుచ్చుకొని రావచ్చు. అన్నానని చెప్పి అందరు తినేసి రాకండి. మీరు రారని నాకు తెలుసు, మీరు దేవుని పట్ల భక్తులు గలవారు. అయినా నేను ఒక మాట చెప్తున్నాను, అవకాశం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, బలం ఉన్నా నేను ఉండగలను అని విశ్వాసం గలవారి, ధైర్యం గలవారిగా మరి 13వ తారీఖున శుక్రవారము, 13న శుక్రవారము సాయంత్రం 6 గంటల నుంచి ఉపవాసం ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ 6 గంటల వరకు కూడా ఉపవాసం అనమాట. సో చర్చిలో 6 గంటల నుంచే ప్రార్థన స్టార్ట్ అవుతాయి. బహుశా చెప్పే ఉన్నారు మీకు, మనకి చాలా సమస్యలు ఉంటాయి, చాలా అక్కర్లు ఉంటాయి. మనందరికీ చాలా సొంత గృహాలు అవసరము, కొన్ని అప్పులు తీర్చబడాలి, కొన్ని పరిస్థితులు, గడ్డి పరిస్థితులు విడిపించబడాలంటే ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్నాడు ప్రవక్త. ఆయుధాన్ని మనం విడిచిపెట్టొద్దు. సో కాబట్టి 13వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్కి అందరూ రండి, ప్రేమతో మీరు ఆహ్వానిస్తున్నాను. ఉపవాసం రండి. కొంత బలహీనలు అయితే మీ ఆరోగ్యపరంగా చూసుకుని రండి. తప్పనిసరిగా మనం ఆ రాత్రి దేవుని మందిరం గడుపుదాం. ఎలా అంటే దేవుని పాడుతూ, స్తుతించుచు, ఘనపరచుచు, హెచ్చరికలు పొందుకుంటూ, మధ్య మధ్యలో పాటలు పాడుచు, ప్రార్థన చేస్తూ, సౌలు శీలలు ఆ యొక్క బైబిల్లో ఎలాగైతే వారు రాత్రంతా పాటలు పాడి ప్రార్థించారో అలాగనే మనం రాత్రంతా యాకోబు వలె మనం దేవునితో పోరాడవలసింది. పేర మనం కష్టపడకుండా, త్యాగం చేయకుండా, సాక్రిఫైస్ చేయకుండా ఏ కార్యము జరగదు. కాబట్టి మనం తప్పకుండా ఆ రోజు మనము సిద్ధపడదాం. తప్పకుండా ఆ రాత్రి చాలా అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క అంశాన్ని మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. తెలుసా మీకు, సంఘమంతా ఏకీభించినప్పుడు దేవుడు అక్కడ ఉంటాడండి. సో ఖచ్చితంగా అట్టి గొప్ప ఆన్లైన్ ప్రేయర్లు మనందరూ కూడా ఆత్మీయంగా ప్రార్థించేయండి. దేవుడు నా మన మహిమకులు గాక. చాలా సమయం ఏంది పేరా, మరి ఈ సమయంలో మనం దేవునికి వాక్యంలోకి వెళ్దాం. నేరుగా నేను తీసుకోబోతున్న అంశము ఆల్రెడీ మనం గత 2 వారాలు చెప్పుకున్న అంశమే, జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించవలను. హౌ షుడ్ పీపుల్ బిహేవియర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ ఆఫ్ గాడ్. దేవుని జీవం గల మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలి, బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉండాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నామన్నాడు. అంటే మన ప్రవర్తన, మన ఏకాగ్ర దృష్టి కూడా దేవుని వైపే ఉండాలి. లేదా ఇక్కడ 2 పనులు ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఆరాధించడము, సాక్ష్యం ఇవ్వటము, అంతేకాకుండా ఇక్కడ వాక్యం వినటం అనేది చెవులకి ఎక్కువ పని ఉంటుందండి. అలాగే అదే సమయంలో విన్న వాక్యానికి స్పందించినట్టుగా నోట్లోంచి దేవునికి స్తోత్రాలు చెల్లించడం అనేది కూడా మనము కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగాక. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే, జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలి. పాత నిబంధనలో సొలొమోను కోసం చెప్పుకున్నాం మనం. సొలొమోను అన్ని అనుభవించిన వాడే. అంటే అన్ని అంటే బహుశా భూమి మీద ఏ మానవుడు అనుభవించినంత గొప్ప ధనవంతుడు, అంతేకాదు మహా గొప్ప జ్ఞానం అంటాడు. ఎలాంటి జ్ఞానం అంటే ప్రవక్త అన్నాడు, ఆ షాదాషేపు రాణి ఆమె వచ్చినప్పుడు అట్టండి, ఆమె గురించి ప్రవక్త చాలా సందర్భాలు చెప్పుకొస్తున్నాడు. ఆ కూషుదేశ రాణి అంటే ఆమె చాలా నల్లగా ఉంది, కానీ ఆమె రాణి, యువరాణి, యంగ్ గర్ల్. ఆమె సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి చాలా, ఎక్కడి నుంచి అంటండి, షాబాదేశువు చెప్పాలంటే తూర్పు నుంచి ప్రయాణం చేసింది అంటండి ఆమె. దాని గురించి ఆయన ప్రవక్త అంటున్నాడు, ఆమెని పల్లకి మీద మోసుకొస్తున్నారంట. మోసుకొచ్చేటువంటి ఆ యాజకులందరూ, లేకపోతే ఆ ఎవరంటే వాళ్ళు పనివారు అందరూ కూడా ఎవరంటే ఇంచుమించుగా నపుంసకులే ఎక్కువ ఉన్నారట ఆమె దగ్గర. ఎందుకంటే పాత నిబంధనలో రాజులు ఎప్పుడు కూడా రాణి దగ్గర ఏం పెట్టేవారంటే నపుంసకులు మాత్రమే పెట్టేవారు. నపుంసకులకి ఎటువంటి కామవాంఛలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. నపుంసకులకి కామవాంఛలు అసలే ఉండవు. అంతేకాదు నపుంసకులు రాణిని పెళ్లి చేసుకుని రాజుగా వెళ్ళడానికి అవకాశాలు లేవు. రాణిని చెరిపే అవకాశమే ఉండదు. అందుకే ఆ ప్లేస్లో చూడండి, ఎస్తేరు దగ్గర కూడా మనం చాలా సందర్భం బైబిల్ చూస్తున్నాం. ప్రతి రాణి, బైబిల్లో ప్రతి రాణి దగ్గర, వస్తీ దగ్గర కూడా 7 నపుంసకులు ఉన్నారు. మళ్ళా చెప్పవచ్చా 7 నపుంసకులు ఎవరు? ఎఫెసులో ఉన్న దూత, పౌలు, ఐరెనెస్, మార్టిన్, కొలంబో, ఇంకా మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, 7వ వాడు విలియం బ్రెన్హము. ఆ 7 కూడా ఈ 7 సాదృశ్యం అండి. అసలు పాత నిబంధనలోని 7 సంఘాలు ఉన్నాయి. పాత నిబంధనలో 7 ముద్రలు ఉన్నాయి. పాత నిబంధనలు ఉన్న ఆ 7 దీపములు, కొత్త నిబంధనలు 7 సంఘములు ఉన్నాయి. దేవుడు దీన్ని ఆదరించే ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడండి. ఏది అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు.
జరిగింది ఏదియు అనుకోకుండా జరగలేదు, అనుకునే జరిగినవి. దేవుడు జగత్తు ముందే ఆ కార్యాలన్నీ రాసి పెట్టేశాడండి ఆయన. అంతేకాదు, ఇక్కడికి ఈరోజు రావాలని, ఇంతమంది ఉండాలని, ఏ డ్రెస్ వేసుకోవాలని, ఏ చెప్పులు వేసుకోవాలని, ఏ వాక్యమైతే వినాలని, ఈ రోజుకి సిద్ధపరిచిన వాక్యాన్ని దేవుడే ముందే నిర్ణయించాడు. అందుకే మనం ఇక్కడ ఉన్నామండి. దేవుని నామమున మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటాడు ప్రవక్త, దేవుని పరిశుద్ధాత్మయ్య నేను తీసుకొచ్చింది అన్నాడు ఇక్కడికి. ఒక వ్యక్తితో నడిపించబడితే మళ్ళీ వ్యక్తి ద్వారా వెళ్ళిపోతాం బయటికి మనం. కానీ పరిశుద్ధాత్మగా తీసుకొచ్చిందంటే నిన్నెవ్వరు డిస్టర్బ్ చేయలేరు, నిన్నెవరు కదపలేరు. ఎందుకంటే నా తండ్రి పైనుంచి ఆ ప్రత్యక్ష నీకు ఇచ్చాను అంటున్నాడు అండి. ప్రత్యక్షత అనేది పైనుంచి వచ్చిందనుకోండి, అది చాలా స్థిరమైంది, మళ్ళీ పైకి వెళ్ళే వరకు అది కాపాడుతుందండి. నిన్ను ఇంకా నీ దారిలో ఎవరు నీ డిస్టర్బ్ చేయలేరు. దేవుని మహిమ కలుగుగాక. కానీ పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. క్రైస్తవ బాట ముళ్ళ బాట కానే, పూల బాట కానే కానీ అనుకోవాలి. క్రైస్తవ బాట ఖచ్చితంగా పూల బాట కాదు, అది ఒక ముళ్ళ బాట. అడుగు వేసే కొలిది దిగుతానే ఉంటాయి. దిగుతాయని చెప్పి మన వెనక్కి రాజీ పడకూడదు. రాజీ పడితే ఓర్ప, రాజీ పడకుండా వెళ్తే రూతు. దేవునికి మహిమ కలుగుగాక. సో కాబట్టి వారి యొక్క బిహేవియరు, వారి ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నిందలు, అవమానాలు చాలా జరుగుతాయి. ప్యారా చూడండి, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు కదండి. ఏమైనా ఫరో ఊరుకున్నాడా? ఫరో ఖచ్చితంగా వెనక నుంచి సైన్యం పంపించాడు. ఆ సైన్యము తరుముతున్నప్పుడు సైన్యానికి భయపడిన వారు కొద్దిగా భయపడి వెనక్కి వెళ్ళడానికి ఆలోచించారేమో. కానీ కహాని ఏంటి ఆలోచించారు కూడా, ఖచ్చితంగా ఆలోచించారు. వాళ్ళు ఏమాలోచించారు? అయ్యి బాబోయ్, ఈ శ్రమల గుండా కష్టాల గుండా వస్తుంటే మాకేం లేదు, మా ఐగుప్తులో మాంసం తింటిమి, ఐగుప్తులో ఉల్లిగడ్డలు తింటిమి, కీరదోసకాయలు, మరి కీరదోసకాయలు దొరకట్లేదు వాళ్ళకి. ఆడిలో కీరదోసకాయలు అసలు దేనికోసం ఆడుతున్నారు? వాళ్ళు తిండి కోసం ఆడుతున్నారండి. వాళ్ళు కొంతమంది దాని నిమిత్తమై ఇసుక్కుని కసుక్కుని ములుక్కుంటూ ఉండేవారు ఉన్నారు అక్కడ. మరికొందరేమో అయ్యి బాబోయ్, సమాధులు ఏమని తీసుకొచ్చావా మోషే, ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకొచ్చావా? ఎలాగా ఫరో మమ్మల్ని బతకనివ్వడు, ఫరో మమ్మల్ని చంపేస్తాడు సైన్యం తీసుకొచ్చి, వాళ్ళు దొరికేస్తాం. పైగా వాళ్ళు తరిమేస్తున్నారు. ముందేమో సముద్రం, ఈ పక్కేమో ఎడారి, ఈ పక్కేమో పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఎక్కలేము, ఎడారిలో వెళ్ళలేము, సముద్రం అడ్డొస్తుంది, ఇక వెనక్కి వెళ్ళిపోతామని ఒక గుంపు బయలుదేరాడు. అంటే దేవుడు అంటే ప్రవర్తన్నాడు. కొన్నిసార్లు దేవుడు పైనుంచి ఇలా చూస్తాడట. సముద్రం పెట్టాడు, ఈ పక్క ఎడారి పెట్టాడు, ఇటువైపు కొండలు పెట్టాడు, వెనకేమో అది ఖాళీ ఉంచలేదు, ఫరో సైన్యం పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తారా? దేవుడు పైనుంచి చూసాడంటే, అంటే అన్ని ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వేం చేస్తావు అని కూడా దేవుడు పరీక్షిస్తాడట. అప్పుడు ఏం చేయాలి? అక్కడే ఉండి పైకి చూడాలి. పైనుంచి దేవుడు సహాయం చేస్తాడు. వెనక నుంచి కాదు, ముందు నుంచి కాదు, రైట్ లెఫ్ట్ కాదు, నేరుగా పైనుంచి దేవుడు సహాయం చేస్తాడు. మోషే అప్పుడు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఇంకేంటి నువ్వు మాట్లాడుతున్నావు, ఎందుకు నువ్వు ఏడుతున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అవసరం లేదు, పలుకు అన్నాడట. ఎప్పుడైతే పలికాడో ఎర్ర సముద్రం పాయలైపోయి వారు 6 నెలలు నడిచారని బైబిల్ చెబుతుంది. ప్రియారా, దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ప్రవక్త ఈ వాక్యం చెప్పినప్పుడు కొంతమంది అన్నారు, అక్కడ ఏదో జమ్ము ఉంటుంది, లేదంటే అది ఆరిపోయి ఉంటుంది, లేకపోతే అక్కడ ఏదో కనీసం సముద్రం పాయలైతే తడి కూడా ఉండదా, తడి ఉంటుంది అంటుంటే ఆయన అన్నాడు బైబిల్ తెరిచి, వారు 6 నెలల మీద నడిచిపోయిరి అని చెప్పాడు ప్రవక్త అండి. సైన్స్ నోరు మూసుకుందండి. దేవునికి మహిమ కలుగుగాక. సైన్స్ వేరు, విశ్వాసం వేరు. సైన్స్ ద్వారా దేవుని నమ్మలేవు, కానీ విశ్వాసం ద్వారా దేవుని కార్యం నమ్మగలుగుతావు. బైబిల్ అందరూ సైన్స్ నమ్మలేదు, కానీ విశ్వాసము ద్వారా ముందుకెళ్ళారండి. ఈరోజు మనం కూడా విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళాలి. జ్ఞానము కాదు, కానీ హృదయముతో వాక్యం నమ్మాలి. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఆమెని మోసుకొచ్చేవారు నపుంసకులండి. ఆ దారిలో
ఆమెని డైవర్ట్ చేయడానికి, తప్పించడానికి ప్రాణాలు కూడా కోల్పోయారంట వాళ్ళు. ఈరోజు అన్య వధువు కొరకు 7 వర్తమానికులు పంపబడ్డారు తెలుసా? తమ జీవితాలనే త్యాగం చేశారు వాళ్ళు. కడసారి వాడిన మన ప్రవక్త యొక్క జీవితం చూసినప్పుడు ఆ జీవిత చరిత్రలో నా చరిత్ర, నీ చరిత్ర, నీ చరిత్ర, మనందరి చరిత్ర కూడా దాగి ఉన్నది. మనసు పెట్టి మీరు కనుక ఒంటరిగా ఉండి నా జీవిత కథ, ప్రవక్త యొక్క జీవిత కథను చదవండి. ఎక్కడో చోట మీ లైఫ్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎక్కడో చోట, ఏదో చోట ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితము అందులో కనిపిస్తుందండి. మీరు మనసు పెట్టి చదవండి, టైం ఉన్నప్పుడు ఒంటరిగా చదవండి, నిదానంగా చదవండి. చదివేటప్పుడు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూగా చదువుతూ ఉండండి. దాంట్లో నీలమైపోండి. ఆటోమేటిక్గా అక్కడ నీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ చివరి వాడు తన జీవితంలో తన భార్యను పోగొట్టుకున్నాడు పరిచర్యలో. పాతి పెట్టి వచ్చే సమయానికి కుమార్తె పోయింది. అరే, కుమార్తెని భార్యను పోగొట్టుకున్నా కానీ పరిచర్య మనలే. దయ్యం వచ్చినది. ఇంకా నువ్వు యేసుక్రీస్తు నిన్నాడే అకృతిగా ఉన్నాడు, నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నా అన్నాడండి. అయితే నీ భార్యను తీసుకెళ్ళిపోయాడు, నీ కుమార్తెను తీసుకెళ్ళిపోయాడు, నీకున్న నీ తండ్రిని తీసుకెళ్ళిపోయాడు, నీ సహోదరుని తీసుకెళ్ళిపోయాడు, సమస్తం కోల్పోయావు నువ్వు కదా అన్నప్పుడు కొంచెం మానవ ఆత్మతో కొంచెం ఆయన నేను చేయలేను అనే పరిస్థితికి వచ్చేసాడు. బైబిల్ ఒకసారి ఏలియా కూడా, బైబిల్ ఒక ఏలియా ఒకసారి ఇక నేను వెళ్ళలేను, నేను ఇంకా చేయలేను అని చెప్పి ఆ చెట్టు కింద నిద్రపోతున్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు తన దూతను పంపించి ఒక చిన్న ఆహారమును, నీళ్లు తీసుకొచ్చి దీన్ని తిను అని చెప్పి బలపరిచి 40 దినములంతా ప్రయాణం శక్తినిచ్చాడటండి. దేవునికి మహిమ కలుగాక. మన బలహీన సమయంలో 7వ దూత అక్కడ, ఆ దూత అతను బలపరిచింది. కానీ ఈరోజు 7వ దూత వర్తమానం బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగాక. నువ్వు ఎప్పుడు బలహీనరాలవో, ఎప్పుడు బలహీనంగా ఉన్నావో, ఎప్పుడు ఇబ్బంది పడుతున్నావో, అప్పుడు ఆ సమయంలో ఇక్కడ నేను చేయలేను, ముందుకు సాగలేను, ఈ సమస్యలు ఎక్కువైపోయి నాకు ఒత్తిడైపోయిన సమయంలో ఏలీకి మాత్రమే ఆ దూత వచ్చింది అనుకుంటామా? కాదు, ఈరోజు 7వ దూత వర్తమానం చేత నేను బలపరుస్తున్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అనుకున్నాడు ఆయన మనసులో, నీకు పరిచయం చేయలేను, బలహీనుడు అయిపోతున్నాడు అనమాట. ఎందుకంటే దెయ్యం వచ్చి ఒత్తిడి చేస్తుంది బాగా. ఆయన ఇంకా నమ్ముతున్నావా, ఇంకా నమ్ముతున్నావా? నీ భార్య అని, నీ కుమార్తెని, నీ తల్లిని, నీకున్న సహోదరుని కూడా తీసుకెళ్ళిపోయారు, ఏం చేస్తావు? ఆయన నీకేం చేశాడని చెప్పగానే కొంచెం మానవత్వంతో ఆయన కొద్దిగా బలహీనపరచబడుతున్న సమయంలో దేవుడు ఎలా బలపరిచాడంటే, ఆయన ఒక రోజున గుర్తొచ్చి ఆ సమాధి తోటకు వెళ్ళి అక్కడ ఫ్లవర్ పెట్టి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడు. తన భార్య కుమార్తె గుర్తొస్తున్నప్పుడు, బాగా ఏడుస్తున్నప్పుడు, దయ్యం అప్పుడే బలహీనతను చేసినప్పుడు, ఇక నేను చేయలేను, నా వల్ల కాదు, నా కుమార్తె గుర్తొస్తుంది, నా భార్య గుర్తొస్తుంది, నా తండ్రి గుర్తొస్తున్నాడు, నా సహోదరుడు గుర్తొస్తున్నాడు అని అటు బాగా ఒత్తిడి గురైపోయి ఇక చేయలేను అనుకున్నటువంటి సమయంలో ఆ తోటలోనే, ఆ సమాధి తోటలోనే దేవుడు తన కుమార్తెని, తన భార్యని, ఇద్దరిని చూపించాడండి. దేవుని మహిమ కలుగాక. అప్పుడు బలపరచబడి అంటాడు, నేను ఇంకా ఆయన్ని ప్రేమించేదును, నేను ఇంకా ఆయన ప్రకటించేదను, తప్పించుకునే ఒక నరకమున్నది, మనం చాలవలసిన ఒక పరలోకం ఉన్నదని చెప్పి మిద్దెల మీద, మేడల మీద, వీధుల మీద ప్రకటించక మానను అని చెప్పాడండి ఆయన. అంటే ఆయన బలపరిచాడు గనక చెప్పగలిగాడు. నిన్ను ఒక మానవ మాట బలపరచదు, దేవుడి మాట మాత్రం బలపరుస్తుంది వ్యక్తిగతంగా. అది నీ హృదయానికి వినబడుతుంది ప్రియారా. దేవునికి మహిమ కలుగాక. ఆ నపుంసకులు తన ప్రాణాలు కోల్పోయారు చాలామంది చివరికి. ఎందుకంటే ఒక ఆ పల్లెకలో ఆ ఒంటల మీద ఆమెని ఆ దేశం నుంచి నదులు దాటుకుని తీసుకొచ్చినప్పుడట యుద్ధాలే జరిగాయి. ఎందుకంటే దారిలో బందిపోట్లు, దొంగలు, ఆ అరణ్యంలో, ఎడారిలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి వారి మీద పడి దాడి చేసి ఆ బంగారు నదులు అన్ని ఎత్తుకుపడకు చూస్తారు. ఎందుకంటే ఆమె పైగా కొన్ని ధనాలతోనూ కొన్ని బహుమతులతో ఆమె సొలొమోను రాజు వద్దకు వచ్చి బహుకరిద్దామని వస్తుందన్నమాట. ఆమె చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆఖరికి చాలామంది పసుకులు యుద్ధము చేసి బంధువులతో ప్రాణాలు కోల్పోయారట. కానీ కొంతమంది మాత్రం నిలబడి ఆమెని గమ్యానికి చేర్చారంటండి. సొలొమోను యొద్దకి అనగా సొలొమోను యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు.
ఇప్పుడు ఎవరి కోసమైతే సేవ చేసి ప్రాణాలు అర్పించారో వారు పంపబడిన అనేక మంది దేవుని సేవకులు కొంతమంది ఆఖరికి ఆ పల్లక మోసుకుంటూ గమ్యానికి చేర్చారు. అంటే వధువుని ఎలియాజర్ చేర్చినట్లుగా కొంతమంది చివరికి యేసు వద్దకు చేర్చేవారు ఉంటున్నారు. ఈ ప్రయాణంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళే కాదు, మరి మనము బయట నుంచి వచ్చినటువంటి అనేక మంది మిషనరీస్ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. దేవుని ప్రవక్త మిషనరీస్ కోసం చాలా కొన్ని పేర్లు ఎత్తాడు. జాన్ నాక్స్ అని, విలియం టెండల్ అని, విలియం కేరీ అని, డేవిడ్ అని చాలామంది ఆ యొక్క తమ జీవితాలు కోల్పోయారు. జాన్ వెస్లీ వగేరా చాలామంది అనమాట. ఒక ఆయన అయితే బహు దూరంగా సేవకి వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో టెలిగ్రామ్ లేదు, ఆ దినంలో టెలిఫోన్ లేదు. భార్య చనిపోయిన కొన్నాళ్ళకి వచ్చాడు తిరిగి అతడు. ఒక ఆయన అయితే రాక్షసుల మధ్య అనగా నరమాంస భక్షుల మధ్య సేవ చేయడానికి పోయాడు. మిషనరీలు ఒకడు పోయి ఓ పక్క తినేస్తుంటే యేసుక్రీస్తుని రక్షకుడు అని చెప్పాడట అతడు. దేవునికి మహిమ కలుగాక. వాళ్ళందరూ దేవుని సేవకులు సంతోషంగా ఉన్నారండి. వాళ్ళందరూ దేవుని వధుని తీసుకురావటంలో ఆ పల్లకి మీద ఆ శాబాదేశ రాణిని తీసుకొస్తున్న ఆ దృశ్యం అంతా కూడా క్రైస్తవ దేవుని వధువు సంఘానికి దాని సేవకు సంబంధించిన కష్టాలకి సంతోషంగా ఉన్నది. ఆమె వచ్చిందంటండి, అన్ని పరీక్షలు చేసిందంటండి. ఒకటి కాదు, అన్ని ప్రశ్నలు అడిగిందంట. అడిగిన ప్రతిదానికి ప్రతి చిక్కుముడికి సొలొమోను సమాధానం చెప్పగలిగాడంట. ఒకసారి ఆమె ఏం చేసిందంటే జ్ఞానం టెస్ట్ చేయడానికి ఆడవాళ్ళకి మగబట్టలు వేసి వీళ్ళు దూరంగా నిలబెట్టి వీళ్ళెవరూ పరీక్షించు అని చెప్పింది. ఒక్కసారి నడవమని చెప్పుండి అన్నాడంట. ఆయన నిలబెట్టొద్దు, కొద్దిగా నా దాకా నడిచి వస్తే కొంచెం నేను నిదానించి చెప్పగలుగుతానంటండి. మీకు తెలుసా ఆడవాళ్ళ నడక్కి మగవాళ్ళ నడక్కి చాలా తేడా ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? అలాగే అందరూ చూడకండి, బాగుంది, మళ్ళీ తిట్టుకుంటారు. కొద్దిగా నడిచేసరికి వాళ్ళు ఆడవాళ్ళని చెప్పాడట. దేవునికి మహిమ కలుగాక. ఇది నా మాటలు కాదు, ప్రవక్త వర్తమానాలు చెప్పిన విషయాలు. ఇంకో పరీక్ష పెట్టిందంట ఆమె. అక్కడ కొన్ని ఒరిజినల్ ఫ్లవర్స్, కొన్ని అలా ఉండే డూప్లికేట్ ఫ్లవర్స్ పెట్టింది. దూరంగా పెట్టి చూస్తానికి రెండు ఒకలా కనిపిస్తాయి. మనకు కూడా మార్కెట్లో చూసినప్పుడు అరే ఆ మల్లెపూలు కానీ ఆ గులాబీలు కానీ చూస్తుంటే మామూలు దానికన్నా అవి చాలా బాగా అద్భుతంగా ఉంటాయి. దూరంగా పెట్టి అందులో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చెప్పగలవా? ఎక్కడ బహు దూరంగా పెట్టి ఆ మన దూరంగా పెట్టి మీరు చెప్పగలరా? ఎలా చెప్తారు? అయ్యి అలాగే ఉన్నాయి, ఇవి అలాగే ఉన్నాయి అని తలగొక్కుంటాం మనమైతే. మరి ఆయన ఏం చేస్తుంటాడు? తూమిములు తీసుకొని, తెలుసా మకరందం తీసుకొని కొన్ని ఉంటాయిగా, చిన్న చీతాకో చిలుకలు అంటూ ఉంటాయి కదా, మకరందం తాగుతాయి అనమాట. తెలుసా సీతాకొక తేనెటీగలు అవన్నీ కూడా ఏం చేస్తాయంటే నేరుగా వెళ్ళి ఆ ఒరిజినల్ మీద వాలి అందులో మకరందాన్ని ముక్కుబెట్టి లాగుతాయి అనమాట. సొలొమోను జ్ఞానం కదా మరి, తీసుకురని చెప్పి తేనెటీగల్ని బటర్ఫ్లైస్ని వాటిని వదిలాడటండి. అర్థమైందా? అవి అలాగే వెళ్ళి డూప్లికేట్ విడిచిపెట్టి ఒరిజినల్ మీద వాలేయండి అనుకుందంట. అయ్యి బాబే, మామూలు వ్యక్తి కదా ఇతడు, ఇతను మహా గొప్ప జ్ఞాని అని. అలాంటి ప్రశ్నలు బోలన్ని వేసిందంట, కుశల ప్రశ్నలు అన్నిటికీ ఆయన చెప్పాడంటండి. దేవునికి మహిమ కలుగాక. మీకు విషయం చెప్పనా, మనం అవతలగడికి వెళ్ళినప్పుడు మన సొలొమోను అనేటువంటి యేసుక్రీస్తు దగ్గర ఒక్కొక్క చిక్కుముడిని మనం అడగొచ్చండి. దానికి ప్రవక్త అంటాడు, ఆ యోనా ఆ యొక్క శాప గర్భంలో ఎలాగున్నాడో తెలియదు కానీ ఎలా ఉన్నావా అని అడుగుతకపోతాడు అక్కడికంటాడు. వాస్తవానికి తిమింగలు మింగిందంటే అరగొట్టేస్తుంది. అలాంటిది ఎన్ని రోజులు? 3 రోజులు అరగకుండా ఎలా ఉండగలిగాడు అనేది అయ్యా ప్రవక్త అంటాడు, నేను అవతల గడిపోయిన తర్వాత యోనాను కలుస్తాను. యోనా నువ్వు అక్కడ కడుపు కడుపునప్పుడు ఈయన అనుభవం ఏంటి, నీ అనుభవం నేను చదివాను చెప్పాను కానీ నువ్వు చెప్పబోయి అంటాడట. అలాంటి సాక్ష్యాలు మనకు బోలు ఉంటాయి. ఖాళీ ఉండదు, తీరిక ఉండదు. ఎందుకంటే అలాంటి చిక్కుముడులు కార్యాలు సొలొమోను దగ్గర ఉన్న ఆమె చాలా విషయాలు నేర్చుకునేటానికి చాలా సమయం పట్టింది. అసలు ఆ సమయం అంతా మర్చిపోయిందంట ఆమె.
రాజు దగ్గర రాణి కూడా, మన రాజు దగ్గర వధువు అనే రాణి ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మైమరిచిపోతామట మనం. అరే, భూమి మీద కొండ మీద ఆ కొండకి నోరు తెరిచి యేసుక్రీస్తు వారు 3 రోజులు ప్రసంగం చేస్తే 3 రోజులు కూడా ఆహారం మర్చిపోయారట వాళ్ళు. అలాంటి గొప్ప అనుభవంలోనికి మనం త్వరలోనే వెళ్ళబోతున్నామనే విషయం తెలుసా? అది ఇక్కడ తాత్కాలికంగా అప్పుడప్పుడు మనం అనిపిస్తూ ఉంటామండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఒక కూటమి జరిగిందనుకోండి, నాకైతే బాగా జరిగింది అనిపించింది అనుకోండి, ఆ రాత్రి నిద్రే పడదు నాకు అసలు. ఖచ్చితంగా 3-4 అయిపోద్ది. ఎందుకంటే ఇంకా అందులో ఉంటాను. ఇంకా మీ బహుశా మీరు కూడా అందులో ఆనందిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆ జరిగిన కూటమిలో ఆనందాన్ని, సంతోషాన్ని మనము ఆ అనుభూతి పొందినప్పుడు కాలము దాటేసట నిత్య జీవులు అనుభవిస్తూ ఉంటామట మనం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు సొలొమోను అనుభవాలు అన్నీ అనుభవించాడు. మన ఇండియా దేశం నుంచి నెమలు కూడా ఇక్కడి నుంచే వెళ్ళాయి. రెడ్ శాండల్ వుడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిందంటండి. అది ఇండియాలో పండుతుంది కాబట్టి. బంగారం, వెండి, విత్తడి ప్రతి దేశం నుంచి ఒక పదార్థం అనేది ఆ దేశం చేరిందటండి. అంటే ప్రతి దేశం నుంచి కూడా ఫలాలు కూడా రప్పించుకున్నాడండి ఆయన. ఏ ఏ దేశాల ఫలాలు ఉంటాయో ఆ ఫలములు, ఆ పరికరాలు అన్ని దేశాల నుంచి రప్పించుకున్నాడు. ఫర్నిచర్ కానీ అనుభవించింది కానీ అసలు భూమి మీద అతలాంటి అనుభవించిన వాడు ఎవ్వరూ లేరు. ఈ అన్నీ అనుభవించిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే ఇదంతా వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కనుటయే విధి అని నేర్చుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటే జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలి? 2 పాయింట్లు: భయము మరియు గౌరవం. దేవుని మందిరంలో ఖచ్చితంగా విశ్వాసులకి భయము మరియు గౌరవం అనేది ఉండాలి. అంతేకాదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పురుగొలుపుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరు కష్టం ఉన్నప్పుడు కష్టకాలంలో వెళ్ళి వారిని ఆదరించి బలపరచాలి. ఎందుకంటే నమ్ముకున్నది ఆయన్ని, ఆయన సమాజాన్ని కనుక, మరియు ఆయన తన సమాజం ద్వారా ఏదో ఆదరణ, ధైర్యాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం పాటలు పాడి ఆరాధించి కానుకేసుకుని మందిరంలో భర్తీ చేయటమే కాకుండా జనులు ఎలా ఉండాలో కూడా చెప్పబడినది. సమయాన్ని తప్పకుండా పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా సంఘంలో ప్రతి వ్యక్తి ఆరాధన సమయాన్ని పాటించాలి. సంఘ పెద్దల్ని గౌరవించాలి. భక్తి చేసే స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. పిల్లల్ని దేవుని మందిరంలో ఆడుకునేవారు కాకుండా, ఆట స్థలంగా కాకుండా దేవుని మందిరముగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. సంఘ పెద్దలు దాన్ని చేసినప్పుడు స్త్రీలు తప్పకుండా తల్లులు గౌరవించాలి. ఇదిగో ఇది మీ పని అని వారు చెప్పినప్పుడు ఆ పనిని వారు గౌరవించాలంటున్నాడు. దేవుని మందిరంలో చక్కగా మంచి వస్త్రాలు వేసుకురావాలి. ఉన్నత వస్త్రాల్లోనే, నీ కలిగిన వస్త్రాలతోనే చక్కగా రావచ్చు, శుభ్రంగా ఉండి రావచ్చు. దేవుని మందిరంలో వచ్చిన వెంటనే ఏం చేయాలి తెలుసా? జనులు ఎలా ప్రవర్తించాలి తెలుసా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడకూడదు. నేరుగా వచ్చి దేవుని మందిరంలో అసలు ప్రవర్తన చెప్పింది తెలుసా? నువ్వు వచ్చిన వెంటనే వేదిక దగ్గర, అనగా మీన్స్ బలిపీఠం దగ్గర, పులిపీఠం దగ్గర ఇక్కడ మోకరించి ప్రార్థన చేయాలి. ఇది ప్రవర్తన చెప్పిన క్రమం. మీరు అప్పుడప్పుడు చేస్తున్నారు కాదు, ఎప్పుడూ చేయాలి. ఎందుకు చేయట్లేదు? త్వరగా రావట్లేదు కాబట్టి చేయట్లేదు. త్వరగా వస్తే ఇక్కడికి వచ్చి మోకరించడం సిగ్గుకరంగా ఉందా? అసలు అంటాడు ప్రవక్త, నువ్వు వచ్చి ఇక్కడ దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలంటే సమయాన్ని పాటించాలి, సమయానికి వచ్చేసేయాలి, అందరికంటే ముందు ఉండాలి. ఇక్కడికి వచ్చి ఒక్క 5 నిమిషాలు మోకరించి, ప్రభువా నాతో మాట్లాడు, ఈ దాసుని బలపరచు. నాతోటి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. బహుశా వాళ్ళ అక్కర్లు ఎన్నో అవసరతలు ఉంటాయి, బహుశా రోగులు ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు పనిచేయాలి ప్రభు అని ప్రార్థన చేయాల్సిన అవసరత ప్రవర్తన సంఘానికి ఉందండి. మనం అలా ఉన్నామా లేమా అంటే ఖచ్చితంగా మనం సరిదిద్దబడవలసిన అవసరం ఉందండి. ప్రభు నామమున మహిమ కలుగుగాక. నీవు రాగానే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే విషయాలు కొన్నిసార్లు ప్రవక్త అంటాడు, సేవకుడు ప్రిపేర్ అవ్వకపోయినా నీ ప్రార్థన సేవకుని ప్రిపేర్ చేస్తుంది అంటండి. నువ్వు ప్రార్థించిన దానికి జవాబుగా దేవుడు ఆ ఉదయకాలంలో ప్రజలతో మాట్లాడుతాడు, రోగుల్ని బాగు చేస్తాడు, మరియు నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడండి ఆయన. ఈ పని దేవుని మందిరంలో, అనగా జీవంగల దేవుని మందిరంలో జనులు ఇలాగే ప్రవర్తించవలసిన అవసరం ఉంది. సో మన ప్రవర్తన అలా లేకపోతే
రేపు నుంచి మనం రిపేర్ చేసుకోవచ్చా? సరి చేసుకోవచ్చా? సరిదిద్దబడవచ్చా? దేవునికి మహిమ కలుగాక. నేను సరి చేయబడతాను ఈ విషయంలో, నేను ముందుగా వచ్చి ప్రార్థన చేస్తానన్న వాళ్ళకి నిజంగా దేవుడు వారిని దీవించి ఆశ్రయించను గాక. మీ జీవితాలు ఈ ఉదయకాలం సమర్పించుకుందురు గాక. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ ప్రార్థన చేసిన తర్వాత జనులు ఏం చేయాలంటే మీ ప్లేస్లో కూర్చొని మౌనంగా బైబిల్ తెరిచి ఒక అధ్యాయము, అంటే పాటల నాయకుడు వచ్చి పాటలు పాడటము, పెద్ద వచ్చి ప్రార్థన చేసుకుందామని చెప్పే వరకు మీ స్థలంలో మీరు కూర్చోండి, బైబిల్ చదవటం కానీ లేక మౌనంగా ధ్యానంలో ఉండటం కానీ చేయవలసిన అవసరం ఉంది. ఇది జనులు దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని మందిరంలో జనులు ఇలా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అంతేగాని కంగారుగా వచ్చేసి కంగారుగా ఆరాధించేసి కంగారు పరిగెట్టేసేటువంటి ఆ ఒత్తుల నుంచి మీరు బయటికి రావాలి. దేవునికి అది ఇష్టం లేదు. ఆ విధానం వ్యక్తి అని ఇష్టపడ్డు. నువ్వు కంగారుగా వచ్చి కంగారుగా ఆరాధించేసి కంగారుగా టపా 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 కట్టె కొట్టే అన్నట్టుగా దేవుని దగ్గర ఉండటకు వీల్లేదు. నిదానంగా ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చాలి. దేవుని ప్రవర్తన ఏమిటో తెలుసా అండి? మీ ఆరాధన సమయం దేవునికి మహిమ కలుగాక సుమారు 2.5 గంటలు ఉండాలంటండి. ఇది సంఘక్రమ వర్తమానంలో చర్చ్ ఆర్డర్లో ప్రవర్తన అంటున్నాడు. మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆదివారం ఆరాధన సమయము 2.5 గంటలు మీరు కేటాయించవలసిందేనండి. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆదివారం నాడు దేవుని మందిరికి వచ్చినప్పుడు 2.5 గంటలు ఇస్తున్నానా దేవునికి అసలే, లేకపోతే ఆ సమయం దొంగిలించుచున్నానా? ఈ సమయం పాటలు పాడటం, ప్రార్థించడం, వేదిక దగ్గర కూర్చొని వాక్యం చదవటం, ధ్యానించటం, మరియు పెద్ద వచ్చి ప్రార్థన చేసుకుందామన్నప్పుడు ఏకీమించి వారితో పాటు ప్రార్థన చేయటం, స్తుతులు అర్పించటం. ఆ తర్వాత పాటల నాయకుడు వచ్చి పాటలు పాడే సహోదరుడు వచ్చి పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి మనం కూడా ఏకీవించి పాటలు పాడటం అనేది ఆరాధన. అంతేగాని పాటలు పాడుతుంటే బాగానే పాడావు, కొంచెం అలా పాడి ఎలా పాడని మార్కులు వేయటం కానీ, లేకపోతే నేను బాగా పాడానని నువ్వు మార్కులు ఇచ్చడం కానీ అనేది అసలు కరెక్ట్, ఈ ప్రవర్తన కరెక్ట్నే కాదు. మనం పాడేది ఆయనకి, మనం స్తుతించేది ఆయన్ని. ఈ లోక బహుమానాలు మనకు అవసరం లేదు. దానికి ఒక ప్రవక్త చెప్తున్నాడు. చాలా నిన్న పోయిన వారు కూడా చెప్పాను. గిటారు ఒక సెంబర్ సితారా లాంటిది ఒక వాయించినప్పుడు నేర్చుకున్న గురువు దగ్గర నేర్చుకుని ఒకరోజు ఆయన బాగా నేర్చుకుని బాగా వాయించడం మొదలుపెట్టాడు. అతను వాయిస్తుంటే ప్రజలు కేరింతలు కొడుతున్నారు, కేకలు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. అబ్బా అద్భుతంగా వాయించామని అందరూ కేకలు వేస్తుంటే ఆయన ఎటువంటి స్పందన లేకుండా, వీళ్ళు కాదు మెచ్చుకోవాల్సింది నన్ను, నాకు ఇదంతా నేర్పిన నా గురువు ఒకరు ఉన్నారు, నా బోధకుడు ఉన్నాడు, అది ఒక గ్యాలరీ పైన కూర్చున్నాడు అని ఆయన వైపు చూస్తూ ఉన్నాడట. ఇలా అన్నారంట, అయ్యా ఇంత మంచిగా వాయిస్తున్నావు నువ్వు నీ వాయిస్తున్నది చాలా ఆత్మీయంగా ఉంది, అద్భుతంగా ఉంది, కేరింతలు కొడుతున్నావు, కేకలు వేస్తున్నావు, మా కేరింతలు కొడుతూ కేకలు వేస్తుంటే మా వైపు చూడలేదేంటి, అలా పైకి చూస్తున్నావు ఏంటి అని అడిగారట ఆయన్ని. అప్పుడు అన్నాడట, మీరు కాదు మెచ్చుకోవాల్సింది, ఇది ఎలా వాయించానో ఏ విధంగా ఉన్నదో నాకు నేర్పించిన గురువు మెచ్చుకోవాలని ఆయన వైపు చూస్తున్నాను అన్నాడటండి. మనము ఆరాధించినప్పుడు అదే మైండ్ సెట్తో ఉండాలి, మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు అదే మైండ్ సెట్ ఉండాలి, మన వాక్యం ఉన్నప్పుడు నేను దేవుని నచ్చుతున్నానని అదే మైండ్ సెట్లా ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. సో జనులు ఎలా ప్రవర్తించాలి? దేవుని మందిరంలో 2.5 గంటలు అనేది ఆయనకి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో మాట చెప్పాలంటే ఈ 2.5 గంటలు ఆదివారం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారా? నో 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు 24 అవర్స్ ఇచ్చాడు మనకి. దాంట్లో 10% కూడా తీయాలి. నువ్వు రైస్లోను 10% డబ్బులోను కాదు, ఖచ్చితంగా నీకు ఇచ్చిన 24 గంటల రోజుకైతే నువ్వు 2.5 గంటలు తీయవలసిందే. రోజుకి, ఫర్ డే. దేవునికి నీవు ఇవ్వాల్సిన బాకీ ఫర్ డే 24 అవర్స్లో 10% ఎంత వస్తుంది? తప్పేశారా రైటా? చెప్పండి సార్, నాకు చెప్తే ముందుకెళ్తాను. రైటేనా? సీరియస్గా ఉన్నారండి అందరూ, కొంచెం ఫ్రీగా ఉండండి. మిమ్మల్ని ఎవరేమన్నారు? వాక్యం ఒకటే మీ అధికారి. దేవునికి మహిమ కలుగాక. 24 గంటలు మనం ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం, తింటున్నాం, స్నానం చేస్తున్నాం, ఇంకా చాలా పనులు చేసుకుంటున్నాం, ఉద్యోగరీతిగా ఆ పనులు చేసుకుంటున్నాం, కుటుంబం కోసం కష్టపడుతున్నాం. ఇవన్నీ ఓకే, ఆల్రైట్, అదంతా అవసరం, నిత్య జీవితంలో చాలా అవసరం. కానీ ఎక్కడో మిగతా సమయాన్ని పాడు చేస్తున్నామని అనిపిస్తుందేమో చూడండి ఒకసారి.
ఎక్కడెక్కడ సమయాన్ని వ్యర్థపరుస్తున్నాం మనం. మీకు తెలుసా, ప్రపంచంలో సమయం చాలా విలువైందండి. ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలో సమయమే చాలా విలువైంది. సమయాన్ని గాలికి వదిలేయొద్దు. సమయాన్ని గంటల్ని నువ్వు గడిపి వ్యర్థంగా పాడు చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో కూడా దేవుడికి నువ్వు లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది. ఫర్ డే మీరు ఖచ్చితంగా 2.5 గంటలు కేటాయించాలి. ఈ 2.5 గంటలు ఏం చేయాలి? ఈ దేవుని సమయం. అంటే ఇప్పుడు దాకా పాస్టర్ గారు ఆదివారం అంటే బాగానే ఉంది కానీ చేయగలుగుతాను, కానీ అమ్మ రోజు అంటే కష్టమండి అంటే, సరే అయితే దేవుడు నీకు ఇచ్చిన గంటలు తీసేసుకుంటాడు. మరి సర్లేమ్మా, ఒకసారి ఒక ఆయన అలాగే ప్రభువా దీవించిన ఆయన అని, నా జీతం పెరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయనకి 50,000 పెరిగిందంటే. 50,000 ఎంత తీయాలి దశభాగం తెలుసా? దశభాగం తీయాలో 50,000లో 5 రూపాయలు తీయాలి కదా, 10 రూపాయలు తీయాలి కదా. ఎంత తీయాలి? 10% అంటే 5,000 తీయాలి. 5,000 తీసాడు. ప్రభువా నీకు నీ దశభాగం ఇచ్చాను. పాస్టర్ ఏమంటే దశభాగం ఇచ్చిన తర్వాత ఆకాశం దేవుడు మేము దీవిస్తాడని చెప్పాడు కదా, ఇంకా దీవించి ప్రభు అని ప్రార్థన చేశాడట. అప్పుడు 5 లక్షల రూపాయలు ఏంటంటే, అప్పుడు ఎంత తీయాలి? 1000 రూపాయలు తీయాలి కదా, 10,000 తీయాలి. 10,000 కూడా తీసాడట. ప్రభువా ఇలా దీవులు ఎంత బాగా వస్తున్నాయి ప్రభువా అని చెప్పి ఇంకా ఎక్కువ ఇంకా దీవించి ప్రభు అని అంటాడు. 2 లక్షలు ఏందంటాడు. ఎంత వేయాలి ఇప్పుడు? ఏంటో 20,000 తీయాలి, అంతేనా? అప్పుడు 20,000 తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది ప్రభు అన్నాడట. పనొత్తుడైపోయి అన్నారట సేవకులు, బాబు నువ్వు చర్చికి రావట్లేదు, అమ్మ నువ్వు చర్చికి రావట్లేదు, సరిగ్గా మర్చిపోవాలంటే చాలా బిజీ అయిపోతున్నాడు అన్నట. మరి ఏంటమ్మా అంటే ప్రార్థన చేశాడట, ప్రభువా నేను 50,000 1,50,000 2 లక్షలు వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంది, 20,000 తీయాలంటే కష్టంగా ఉంది ప్రభువా అన్నట్ట. సర్లే నీకు కష్టంగా ఉంది కాబట్టి ఫోన్లే అని చెప్పి మొదలు తీసుకొచ్చాడు దేవుడు అంటండి. అర్థమైంది మీకు ఏమన్నాను? ఫోన్లే నీకు కష్టంగా ఉంది కాబట్టి కష్టపడుకుని ఆయన అని చెప్పి యథావిధిగా మొదటికి 10,000 జీతం తీసుకొచ్చాడంట ఆయన. ఎందుకని? నువ్వెక్కడో ఆయనకి ఇవ్వాలి సమయాన్ని ఏం చేసావు? పాడు చేసావు. మీకు తెలుసా, కష్టజీతము యెహోవా సొమ్ము. దాన్ని తీసుకొచ్చి నువ్వు సరిగ్గా దేవుడి మందుల్లో వేయకుండా చిల్లి చంచులో వేసావు అంటే అది ఏదో విధంగా ఏదో రూపంలో అది బయటికి పోతుంది. సో ఇక్కడ దశభాగం ఎలా ఉంచండి, ఆదివారం ఇవ్వాల్సిన సమయం ఇది, ప్రతిరోజు ఇవ్వాల్సిన సమయం ఇది. ప్రైజ్ గాడ్. ఈ 2.5 గంటలు ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వు ఈ 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. ఎప్పుడన్నా ఎలా ఇవ్వాలి? ఒకసారి పోయినా ఉదయం నుంచి సాయంత్రంలో పడుకునే లోపు 2 గంటలు కేటాయించవచ్చు. బైబిల్ చదవచ్చు ఆ టైంలో, పుస్తకాలు చదవచ్చు ఆ టైంలో, ప్రార్థన చేసుకోవచ్చు ఆ టైంలో. సాయంత్రం వచ్చేసరికి పగలంతా పనికి వెళ్ళితే ఏదో నానా పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం వచ్చేసరికి కుటుంబం అంతా కలిపి ఏం చేయాలంటే కుటుంబ బలిపీఠం చదువుకోవాలి. సోదరుడు ఉదయ్ గారు కుటుంబ బలిపీఠం చక్కగా ఆయన చదివి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అది మన జేసీబీ గ్రూప్లో పెడతా ఉన్నారు. అది ఆన్లైన్లో కూడా మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది. సోదరుడు దేవుడు దీవించిన గాక. ఎంకరేజ్ చేయండి, ప్రార్థన చేయండి, ఇంకా మంచి ఆలోచన ఇవ్వాలని నా సపోర్ట్ కూడా ఆయనకు ఉండదు చెప్పాను, తప్పకుండా సపోర్ట్ చేస్తాను. సో కుటుంబ బలిపీఠం బహుశా మీకు చదవ టైం లేకపోతే ఆ వాయిస్ మీరు వినొచ్చు, లేదా మీరు ఇంటికి టైం ఉంటే ఫ్యామిలీ అంతా కూర్చోండి, కుటుంబ బలిపీఠం చదువుకుని పాట పాడుకుని చక్కగా ఒక అధ్యాయం చదువుకుని ప్రార్థన చేసుకునే విధంగా రావాలి. జనులు అలా ప్రవర్తించవలసిన బదులు దాని నుంచి తొలగిపోయారనే విషయము ఈ ఉదయకాలంలో మనం గ్రహించగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేని ప్రవర్తనాడు ఈ 2.5 గంటలు ఎలా ఖర్చు పెట్టాలి? మనము మీ పని మీరు చేసుకుంటూ ఒక అరగంట వాక్యం చదవచ్చు, ఒక పావు గంట పాటలు పాడవచ్చు, లేదా ఒక అరగంట బైబిల్ చదవచ్చు, లేదా ఒక గంట ప్రార్థన చేయొచ్చు. ఏమంటే ఉదయం సాయంకాలం లోపు 2.5 గంటలు మనము తీలేమా? సోది చెప్పుకునే దానికన్నా, అక్కడిక్కడ కూర్చుని వ్యర్థమైన మాటలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకునే దానికన్నా సమయాన్ని ఎక్కువ పాడు చేస్తున్నామనే ఆలోచన మనకు వచ్చినట్లయితే ప్రియ సోదరి సోదరులారా, నువ్వు సమయాన్ని ఆదా చేయటం ప్రారంభిస్తావు, సమయాన్ని కాపాడుకుంటావు. అందుకే సమయం పోనివ్వక ఆ సమయాన్ని ఏం చేయాలట? సద్వినియోగం చేసుకోవాలంటాడు పౌలు గారండి. కాబట్టి రోజుకి 2.5 గంటలు ఒకేసారి తీగిపోయినా ఇందా చెప్పినట్టుగా వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. సాయంకాలం వచ్చేసరికి కుటుంబ బలిపీఠం అంటే భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని కుటుంబ బలిపీఠం చదువుకొని మరియు పాట పాడుకొని కొద్దిగా వాక్యం చదువుకొని చేయి పట్టుకుని
అందరూ చేయి పట్టుకుని ప్రార్థన చేసుకుంటారా? మీ ఫ్యామిలీలో మేము చేస్తున్నాం. నేను చేసి చెప్తున్నాను మీకు. చేపట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం అంతా కూడా. నా పిల్లలు నేను చేపట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నాను ఉంది. ఆ విధంగా ప్రవక్త అంటాడు, కుటుంబంతో ఏకీవించి పాట పాడి ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారి మధ్యలో నివసిస్తాడట. ప్రవక్త అమెరికా దేశంలో గద్దించాడు. ఒకప్పుడు అమెరికా కుటుంబంలో ప్రతి కుటుంబము బైబిల్ చదివేవారట, ప్రార్థన చేసుకునేవారట. కుటుంబ ప్రార్థన అమెరికా ప్రతి ఇంట్లో ఉండేదట. ప్రవక్త కాలము తర్వాత, అంటే ప్రవక్త కాలంలోనే, ప్రవక్త కాలం ముందు అలా ఉండేవారట. బహుగా దేవుడు దీవించాడు ఆ దేశాన్ని. ప్రవక్త కాలంలో అది చెడిపోయింది అన్నాడు. చెడిపోయిన సమయానికి ప్రవక్త ఏలి ఆత్మ గలవాడు వచ్చి అమెరికా మీద రంకెలు వేశాడండి ఆయన. దేవుడు అమెరికాని త్వరగా కాల్చబోతున్నాడు అన్నాడండి ఆయన. తెలుసా మీకు? అమెరికా దేశం త్వరలోనే కాల్చబోతుంది. అమెరికా దేశం చెప్పకండి, దాన్ని జైలు ఎత్తారు. కానీ ప్రవక్త అన్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఖచ్చితంగా లాస్ ఏంజల్, ఆ దేవతల పట్టణం అనేది ప్రపంచమంతా విహారయాత్రకి వెళ్ళి అక్కడే చెడిపోతున్నారంటండి. అది లాస్ ఏంజల్ అంటే పాడైన దేవదూతల స్థలం, అది తప్పుపోయిన దేవదూతల స్థలం. అది దాన్ని అన్నాడు సముద్రం మట్టుకోట దిగిపోయే అవకాశం ఉందంటండి. ఇది ప్రవచించాడు ప్రవక్త. దీన్ని కపెర్నహూము అనే దానితో పోల్చాడండి. కపెర్నహూము దిగిపోద్దని యేసుప్రభు చెప్పిన తర్వాత ప్రవక్తనాడు 100 సంవత్సరాల యేసుప్రభు చెప్పిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత అది దిగిపోయిందంటండి. సేమ్ కపెర్నహూముకి ఏ గతి పట్టిందో లాస్ ఏంజెల్స్ పట్టణానికి, అమెరికాకి ఆ గతి పట్టబోతుందని ఎందుకు చెప్పాడంటే, అమెరికా ఒకప్పుడు 2 గంటలు కేటాయించి కుటుంబంతో ప్రార్థన చేసుకునేవారు. జీవంగల దేవుని మందిరికి వెళ్ళేవారు. వారు కొద్దో గొప్ప భయం కలిగి ప్రార్థన చేసేవారు. రాను 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 వారు చెడిపోయారు. బైబిల్ చదవడం మానేశారు, చర్చిలు మానేశారు, కుటుంబంలో ప్రార్థన చేసుకుంటూ నిలిపేశారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి పడిపోతుందండి. అలాంటి పరిస్థితి నీ కుటుంబానికి, నీ దేశానికి అవసరమా? మనం తప్పనిసరిగా దేవుని ప్రవర్తన మాటలు బట్టి మనం సరి చేసుకునే అవసరం ఉన్నది. అమెరికా ఏదైతే విడిచిపెట్టేసిందో ఆ రోజు, ఇప్పుడు అన్య వధువు ఖచ్చితంగా దాన్ని ప్రారంభించవలసిన అవసరం ఉంది. సో మీలో ప్రతి కుటుంబము రోజుకి 2 గంటలు కేటాయించండి. కేటాయిస్తారా? ఇస్తారా? మేము ఇవ్వలేం అంటారా? అయితే దేవుడిచ్చిన టైము, అసలే ఆ టైం మొత్తం తీసుకుంటే నువ్వెక్కడుంటావు ఆలోచించు నా ప్రియ సోదరుడా. సో ఖచ్చితంగా మనం ఆ సమయం కేటాయించండి. సో మీరు ఇవ్వాల్సిన పరిస్థితి అది. దేవుని మందికి వచ్చేవారు మీరు ఖచ్చితంగా ఇక్కడికి ఈ విధమైనగా దేవుని మందిలో ప్రవర్తించాలి. పాటలు పాడాలి, కలిసి పాడాలి, చప్పలు కొట్టాలి, కలిసి చప్పలు కొట్టాలి, ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, పరామర్శించాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి. మీకు తెలుసా, విమర్శించుకోకూడదు కానీ మనము పరామర్శించుకోవాలి. సంఘం అంటే విమర్శించడం కదా, ఒకరినొకరు పరామర్శించుకోవాలి. కామెంట్ చేయడం కాదు, విశ్వాసాలు వాళ్ళని వీళ్ళు కూడా బెస్ట్ ఏం చెప్పాలరా, కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వాలి. నో కామెంట్స్. చర్చకు వచ్చేవారి పైన, సహోదర సహోదరుల మీద ఎవరిని ఒకరినొకరు కామెంట్ చేసుకోవద్దు, విమర్శించుకోవద్దు. పరామర్శించుకోండి, బెస్ట్ కాంప్లిమెంట్ ఇవ్వండి. ఒకవేళ బలహీనంగా ఉన్నావా, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్పి చేయూతనివ్వండి, కుడి చేసే ఆహ్వాసాన్ని ఇవ్వండి. ఈ రోజుల్లో బయట ప్రదేశం ఎలాగుందంటే, పడిపోయిన వాడిని ఇంకా తొక్కేవారే కనిపిస్తారు తప్ప లేపేవారు కనిపించరు. కానీ ఇక్కడ నేను లేపేది సంఘం కాదు, దేవుని వాక్యం, అభిషేకించబడిన వర్తమానము. అది నిన్ను పైకి లేపుతుంది, విశ్వాసం తీసుకొస్తుంది. దాని ఇన్నే కొలదే శక్తి పెరిగిద్ది. యెహోవాకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షి రాజు వలె పైకి ఎగురుదురు. పైకి ఎగిరే శక్తి ఇచ్చేదే ఈ వర్తమానం. ప్రైజ్ గాడ్. నా ప్రియమైన సోదరులారా, దేవుని మందిరంలో జిల్లాలు ప్రవర్తించాలి, సమయాన్ని కేటాయించండి. ఆదివారం ఆరాధన సమయం దేవునికి ఇవ్వండి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత
ఆరాధనలో పాల్గొండి, పాటల్లో పాల్గొండి, వాక్యంలో పాల్గొండి. వాక్యం చేరినప్పుడు విన్నప్పుడు జాగ్రత్తగా అందరూ ఏకీమించి వాక్యాన్ని వినండి. అందరూ ఒకే ఏకాత్మ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. ఒకదాని అందే మనసు ఉంచండి, కలిసి యుద్ధము చేయండి. కుటుంబం అంతా ఏకీమించి ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడట. ఎందుకంటే వీఆర్ ద ఫ్యామిలీ, మనం ఒక ఫ్యామిలీ ఉన్నాం. చర్చి కాదు, ఫ్యామిలీ ఉన్నాం. సమాజం కాదు, కుటుంబం అయి ఉన్నాం మనమందరం కూడా. దేవుని నామమున మహిమ కలుగును గాక. కుటుంబంలో ఉన్నవారు బలహీనంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, వీక్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరు ఫెయిల్ అవుతారు, ఒకరు పాస్ అవుతారు. ఫెయిల్ అయినా పాస్ అయినా తల్లులు ఇద్దరిని ప్రేమిస్తారా? చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. దేవుని మందిరంలో కూడా కొంత బలహీనల్ని ఖచ్చితంగా దేవుడు తల్లి తండ్రిగా ఉండి ఆయన పోషించాడు, బలపరుస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకరిపైన ఒకరు హెచ్చించుకోవద్దని తెలియజేస్తున్నాను. మీరు దేవుడి మందిరికి వచ్చినప్పుడు ఒకటి పరిసే వెళ్ళి ఒకటి పాపి వెళ్ళి ప్రవర్తించరాదు. పాపి వెళ్ళి ప్రవర్తించవచ్చు, తప్పులేదు. కానీ పరిసేడు వెళ్ళి మాత్రం ప్రవర్తించరాదు. పరిసేడు ఎప్పుడు కూడా దేవుడి మందిరంలో ఎలా ప్రవర్తించాలి? ఒకరిపైన ఒకరు హెచ్చించుకోకూడదు, ఒకరినొకరు తగ్గించుకోవాలి. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలి? ఇదిగో పరిసేడు వెళ్ళి ప్రవర్తించకూడదు. పరిసేడు నేరుగా మందిరికి పోయాడు. చదువు వాక్యాన్ని పెద్ద దయచేసి మీరు చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని, అంటే తామే నీతిమంతులము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మేమే నీతిమంతులు. పచ్చకాబలుడికి అందరూ పచ్చకాబలుడికి అందరూ లోకమంతా పచ్చకున్నట్టు ఎవరి మట్టికి వాళ్ళు చివరి దినాల్లో మేమే పరిశుద్ధులు, మేమే సేవకులు, మా సంఘం ఎత్తబడుతుంది, మేము పరిపూర్ణము అనుకుంటున్నారు. మేమే నీతిమంతులమనే స్వభావం ఎవరికైతే వచ్చిందో అప్పుడే వారు పడిపోయారు. కానీ ప్రవక్త అంటాడు, నేను కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని ఒప్పుకున్నాడు. మనం ఎప్పటికీ కూడా కృప ద్వారా రక్షించబడిన పాపులు మనం ఒప్పుకుంటూనే దేవుని దగ్గర గడపాలి. కానీ ఈడేం చేస్తున్నాడు చూడండి, తామే నీతిమంతులమని తమ్మిని నమ్ముకుని ఇతరులను తొలకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయడానికే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, అదిగో ఇతర మనుషుల వల్లే నేను లేననే పదమే దేవుని నచ్చలేదండి. మీరు ఎప్పుడు కూడా సంఘానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో జనులు ఇలా ప్రవర్తించకూడదు. నేను ఇతరుల మీద నేను బాగున్నాను, వీరి మీద బెస్ట్, వారి మీద బెస్ట్, నేను చాలా ఎక్కువ, అసలు ఆలోచనే నీకు రాకూడదు. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించకూడదో చూద్దాం. ఇతర మనుషుల వలైనను, ఇతర మనుషులతో పోల్చుకుని నేనే బాగుని అనుకుంటాం అంటే అర్థం ఏంటి? అక్కడ తామే నీతిమంతులము. అవును, మీ నీతిమంతులే కాదంటలేదు, కానీ మీ నీతిని ప్రచారించుకునే అవసరం లేనే లేదు. ఎవరు స్వనీతి రక్షించదు. నీతి అంటూ వచ్చిందంటే క్రీస్తుని బట్టే నీతి వచ్చింది. ఈరోజు నీతిమంతుడు కొనాలంటే నేను అనుకున్నాను, నా స్వనీతి కాదు, అది సొంత నీతి కాదు, అది కృప ద్వారా వచ్చిన నీతి అని దానికి కృతజ్ఞత కలిగి భయము గౌరవం కలిగి ఉండాలి. వీడికి అసలు ఇక్కడ ఉన్న పరిచయం గౌరవమే లేదు, అసలు దేవుడిని భయమే లేదు, పక్కవారంటే గౌరవమే లేదు, పక్కవారంటే రెస్పెక్టే లేదు అసలు వీటికి. ఈ పరిచయం చూడండి ఎలా ఉన్నాడు. అన్నాడు, ఈ సుక్కర వలైనను ఉండనందుకు, అంటే ఇలా లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే దేవుడు దండేసి ఒరే వా వా అంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం అసహించుకున్నాడు. ఎప్పుడు నేను మందిరంలో ఈ విధంగా ప్రార్థన చేయొద్దు. ఇతరుల మీద ప్రార్థన పెదలతో కాదు, అసలు మనసులోనూ కూడా రాకూడదు అన్నమాట. నేను వీళ్ళ మీద బాగున్నాను, వీళ్ళ మీద బెటర్ నేను అనే ఆలోచన వద్దు. నేను తగ్గించుకో. దేవుని మందిరంలో అలా ప్రవర్తించు. అలా ప్రవర్తిస్తే వచ్చే ఫలం ఏంటో కిందకు వస్తుంది, చదువుదాం. ఇంకేమంటున్నాడు? వారమునకు అసలు ఉపవాసము చేస్తున్నాను ఎవరు చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఆయన తెలీదా? అసలు ఆయన చెప్పొచ్చా?
బుద్ధి జ్ఞానముడు ఎవడైనా దేవా నేను ఉపవాసం ఉంటున్నాను అంటే ఆయన తెలియదు. మరి ప్రభా నేను ఉపవాసం ఉంటున్నాను, నువ్వు మర్చిపోతావని జ్ఞాపం చేసుకున్నట్టు ఉంది ఇది. ఆయన సర్వసంపదలు గనండి ఆయన ప్రపంచంలో అందరూ ఒకేసారి ప్రార్థన చేసిన, వివిధ భాషల్లో ప్రార్థన చేసిన అర్థం చేసుకునే మహా గొప్ప జ్ఞాని దేవుడు. అంతేకాదు, ఒకసారి అనుకుంటాను, ఇంతమంది ఒకే టైంలో ఒకే సమయంలో అందరూ అన్ని భాషల్లో చేస్తుంటే ఒక్క దేవుడు ఎలా అర్థం చేసుకున్నాడు అబ్బా అనిపిస్తుంది నాకు. మీరు 10 మందిని వేసుకుని ప్రార్థన చెప్పుడు ఏనండి, ఆ అంశాలు రాసుకోండి, తెకమక అయిపోద్ది మీకు. మళ్ళీ నన్ను అడగబోతొట్టు. ఇంకో మాట చెప్పనా, దేవుడు ఆదాముని పిలిచి పేర్లు పెట్టమని చెప్పాడట. ఎవరికి? జంతువులకి. ఆదాము జంతువులకే కాకుండా ఆకాశ పక్షులు కూడా పేర్లు పెట్టిన బైబిల్లో ఉంది. ప్రవక్త అన్నాడు, మర్చిపోకుండా మళ్ళీ ఆ పేరుతో పిలిచాడట ఆదాము వారిని. వామ్మో, ఎంత జ్ఞానం అనిపించింది నాకు. మనం ఒక 10 కుక్కల్లో 10 జంతువులు తీసుకొచ్చి పేర్లు పెట్టి దీని పేరేంటి దాని పేరేంటి అని మర్చిపోతాం మనం, అవునా కదా? కానీ ఆదాము ఆకాశ పక్షులు ఎన్ని ఉన్నాయి అనుకున్నారు? బోలు ఉన్నాయి. వాడి పేర్లు ఇప్పుడు దాకా మన తెకారం లేదు. భూజంతువులు బోలు ఉన్నాయి, వాడి పేర్లు కూడా మనకి సరిగా తెలియదు. కానీ ఆదాము పేర్లు పెట్టాట, మళ్ళా వాడి పేర్లు మర్చిపోకుండా దేనికి ఏ పేరు పెట్టానో ఆ పేరుతోనే మర్చిపోకుండా పిలిచాడట. చూడండి, ఆదాముకి దేవుడు అంతే జ్ఞానం ఇచ్చాడు అక్కడ, జ్ఞాపశక్తి. ఇప్పుడు చెప్పండి, జ్ఞాపశక్తి తక్కువైతే ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలేను అంటాడు యాకోబు పత్రికలో. వీడేమంటున్నాడు, ప్రభు నువ్వు మర్చిపోతావు ఒకవేళ నేను వారం 2 సార్లు ఉపవాసం తెలుసా అన్నట్టుందండి. ఎవరు చెప్తున్నాడు? అని చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పొచ్చా? అది ఇది బైబిల్లో యోహాను ఒక దూత అడుగుతుంది, వీరెవరో చెప్పు అని దూత అడుగుతుంది అనమాట. అంటాడు యోహాను, నీకే తెలియని ప్రభువా. బాధ ఎంత బాగుంది అది. అంటే తను తాను పూర్తిగా ఒప్పుకుంటున్నాడు, నిజంగా ఒప్పుకుంటున్నాడు. వీడు ఉపవాసం ఉన్న సంగతి దేవుని తెలీదా? మనం ఉపవాసం అది రహస్యంగా చేసే కార్యం అన్నాడు. నీ తలుపు వేసుకుని, నీ తలంటుకుని తలుపు వేసుకుని రహస్యమంది దేవుడికి తండ్రికి ప్రార్థన చేస్తే రహస్యమంది తండ్రి ఆ ప్రార్థన జవాబిస్తానని చెప్పాడండి. వారం 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించడాన్ని తనలో తాను ప్రార్థించుచుండాను. అసలు బయటకు కూడా కదంట, తనలోనే ప్రార్థన చేస్తున్నాడు. అదే దేవునికి నచ్చని కార్యం అండి. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, అతను చెప్పినవన్నీ వల్లించినవన్నీ విన్నాడు. ఆ తర్వాత వ్యక్తి కొత్తకు వచ్చాడు. అయితే సుంకరి దూరము నిలబడి ఆకాశం కళ్ళెత్తి ఎట్టుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రవర్తనాడు పైకి వెళ్ళే మార్గం కిందకున్నది, కిందికి వెళ్ళే మార్గం పైకి ఉన్నది అంటున్నాడు. దేవుని మహిమకలే గాక. మనం పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కిందకి తగ్గాలి. మనం కిందకి తగ్గితే ఏమవుతాం? పైకి వెళ్తాం. ముందే పైకి అన్నవాడు కిందకు వచ్చేస్తాం. అందుకే మనం కిందకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మెట్టు వెనక్కి తగ్గాలి. ఒక మెట్టు వెనక్కి తగ్గడం వలన నష్టమేమి జరగదు, నీకు లాభమే జరిగిద్ది. దేవునికి మహిమ కలుగాక. సో ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని మందులో జనులు పరిసెడి వల్లే ప్రవర్తించరాదు. అదుగా పాపి వల్ల అయ్యో ప్రభువా. ప్రవక్త అంటాడు, అయ్యో నేను దురదృష్ట గలవాడిని, నేను దుర్భాగ్యుణ్ణి, నేను భయంకర పాపిని, మరి నా ఇంటికి ఏ సాక్ష్యము లేదు, ఒక తాగుబోతు కుటుంబంలో వచ్చిన వాడిని, అయ్యో అలాంటి నాకు ఈ కృపించితివా ప్రభు అని ఈ కాల ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రవక్త ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలన్నీ తీసి బుక్ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? మన ప్రవక్త ప్రార్థన మీరు అబ్జర్వ్ చేయండి, గమనించండి. నేను ఎవరు విమర్శించట్లేదు. ప్రవక్త వర్తమానం తప్ప దేన్ని జోలికి నేను వెళ్ళను. చాలామంది ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అనే పదము మీరు తరచుగా వింటూ ఉంటారు. కానీ ప్రవర్తత్వం ఉన్నప్పుడు ఆ పదమే కనిపించింది అక్కడ కూడా. తండ్రి ముందు పెడతాడు.
ఒక్కసారి ప్రవక్త యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను ఆమేన్ అన్నాడు తప్ప తండ్రి అనే పదం అనలేని విషయాన్ని కొరకే ఇదైతే తీవ్ర అవసరం ఉంది జనులకి. తండ్రి నీ నామానికి స్తోత్రాలు, తండ్రి నీ కృతజ్ఞతలు, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామానికి మహిమకలుగా చెప్పుకొస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను అంటాడు తప్ప యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అనే పదాన్నే ప్రవక్త ఉపయోగించలేదు. కానీ ఈ పదాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. ప్రతి అక్షరం, ప్రతి లైన్ మనం నమ్మాలి. మీరు ప్రవర్తమాల పుస్తకాలు అన్నీ ఇంటికి పోయి తిరగండి. మొదటి ప్రారంభ ప్రార్థన చూడండి, అయింది పుస్తకంలో చివరి ప్రార్థన చూడండి. ఎక్కడైనా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అని ఉంటే కనుక ఆ పుస్తకం తీసుకుని అద్దుకురండి. మీకు దొరకదు. తప్పుడు ప్రార్థన కూడా ప్రవర్తన చేసేవాడు కాడు, బై మిస్టేక్ పలికేవాడు కాడు. పలికేవాడు దేవుని ఆత్మగలవాడుగా ఉండి కరెక్ట్గా పలికేవాడై ఉన్నాడు. ప్రవర్త మాటలు తేలిగ్గా తీసుకోవద్దు, అసలే చాలా సీరియస్ తీసుకోవాలి. మనం ఒక మాట ఆయన వ్యర్థంగా ఏదీ పలకడు, ప్రతిదీ అర్థం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆయన ముగింపు ప్రార్థనలో మీరు చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను అని ముగించండి, అంతే. యేసుక్రీస్తుని అడుగుచున్నాను తండ్రి అని అనక్కర్లేదు, ఎందుకంటే ఆయనే తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మీరు ముందు తండ్రి పెట్టండి, తండ్రి నీ కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలి, మన ప్రభుత్వం మాట ప్లాన్ చేస్తాడు, ప్రభువా తండ్రి నీ నామానికి స్తోత్రములు, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నామని కూడా పలుకుతాడు. తెలుసా మీకు ఆ విషయం? మీకు తెలుసా ఆ విషయం? నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను అంటే తప్ప నీ కుమారుడైన యేసుక్రీస్తుని అడుగుచున్నాను తండ్రి అని పదం ఉపయోగించడం వల్ల ఈ ప్రార్థన కూడా జనులు గ్రహించి దేవుని మందిరంలో ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. మరి పరలోకమందు తండ్రి నీ నామం పరిశుభ్రం కాక నీ రాజ్యవంశంగా ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు? తరచుగా ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నారు మీరు? చెప్పండి. దేవుని ప్రవర్తే సంఘములో దాన్ని ఎక్కడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు దాన్ని ఒలించుకుంటున్నాడండి. చాలామంది దాని గురించి తప్పుడుగా ప్రచారం చేశారు. అది ఆ ప్రార్థన మనకు కాదు, ఎవరికి? ఇశ్రాయేలు వారికి అని దాని కథ చెప్పారన్నమాట. వాస్తవే, అది ఇశ్రాయేలు వారికే, కానీ అది మనకు కూడా వర్తించింది. ఇశ్రాయేలు వారు అందరికీ ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తారో కూడా చెప్పాడు ప్రవక్త. పోపు అంత్యక్రీస్తు ఆత్మగలవాడే ఉండి దేవుని మందిరకు వెళ్ళి, దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్న మందిరం కాదు. ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరం పోయింది, జెరుబ్బయలు నెహెమియా కట్టిన మందిరం కూడా పోయింది. తెలుసా మీకు ఆ విషయం? సొలొమోను కట్టిన మందిరం కూడా పాల్గొట్టబడింది. ఆ స్థలంలోనే జెరుబ్బయలు, ఎస్తేరు, ఎజ్రా, నెహెమియా అందరూ కూడా ఆ మందిరం కట్టారు. ఆ మందిరం దగ్గర యేసుప్రభు వచ్చి ఇది గోడ ఉండదు, గోడ ఇదంతా పడగూడదని చెప్పాడు. టైటస్ కాలంలో యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, ఆరోహణ అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు టైటస్ వచ్చి రెండో మందిరం కూడా పడగొట్టేశాడండి. తీతు అనే వ్యక్తి క్రీస్తు 70 సంవత్సరాలు వచ్చి ఆ మందిరాన్ని కొలగొట్టేసి పాడిపించారు. ఆ కూలి పడిపోయిన మందిరం దగ్గర ఉమ్మర్ మసీద్ ఇప్పటికీ ఉందండి. ఆ గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అది ఇస్రాయల్ది కాదండి, అది ముస్లిం మందిరం. అది ఉమ్మర్ మసీద్ అంటారు. నేను అంటలేదు, ప్రవక్త చెప్పిన మాట అది. దాని చుట్టూ గోడలు ఉన్నాయి. ఆ గోడలు ఇశ్రాయేలు పోయి ఆ గోడల దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. తెలుసా మీకు? మరలా అదే స్థలంలో మూడోసారి మందిరం కట్టకపోతున్నారండి. కడతారు, విత్ ఇన్ డేస్లో కడతారట వాళ్ళు. టెక్నాలజీ చాలా గొప్పది వాళ్ళది. అది కట్టిన తర్వాత వారు అభిషేకించబడి కలల పాత్రలో ఆవు పేడతో, కలల పాత్ర ఆవు బుడితో కలిపి చల్లుకుని వాళ్ళు లోపలికి వెళ్ళి ఆరాధన చేస్తారు. ఈలోపు ఆ మందులకు వచ్చి వాడు పోప్ అనే వ్యక్తి ఆ మందులకు వచ్చి వాళ్ళు మోసగించి నేనే అంత్యక్రీస్తు, నేనే క్రీస్తు అని చెప్పి మోసం చేస్తాడు. అంటే వాళ్ళు ఎవరికో తెలుసా మీకు ఆ విషయం? చరిత్ర ప్రకారంగా వారు మెస్సియా కోసం అప్పుడు, ఇప్పుడు, రేపు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళ దృష్టిలో మెస్సియా ఇంకా రాలే, క్రీస్తు ఇంకా రాలే. కానీ మన దృష్టిలో క్రీస్తు వచ్చేసాడు, వెళ్ళిపోయాడు, రెండోసారి వధువుని తీసుకోవడానికి వచ్చేస్తున్నాడు అనే విషయం అని తెలిసాను. వాళ్ళకి అసలు మొదటి అక్కడే అవ్వలేదు. వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు మెస్సేగా వస్తాడని ఇప్పటికీ వారు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవుడు వారి కళ్ళు కప్పి దేవుడు మనకి ఇవ్వబడ్డాడండి. అన్యులైన మనకు, దేవుళ్ళైన మనకు, ధర్మశాస్త్రులైన మనకు ఆ దేవుడు వారిని గుడ్డివారుగా చేశాడు. మన నిమిత్తం దేవుడు వారికి తెరదించాడు, ముసుగు వేశాడు. దేవుడు మన ముసుగు తెరిచాడండి ఆయన. మరి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండొద్దా మన ప్రియ సహోదరులారా? నేను, నా కుటుంబం కూడా, నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో విగ్రహాలు ఉండేవి.
మా నాన్న మా వాళ్ళు కూడా విగ్రహాలు చేసేవాళ్ళే. విగ్రహాల నుంచే మేము వచ్చాం బయటికి. పుట్టి క్రైస్తవుడేది కాదు, మా అమ్మ వాళ్ళకి పుట్టి క్రైస్తవులేదు కాదు. అలాగే నేను చేసే సేవ తండ్రి సేవ కానే కాదు. మా ఇంట్లో మా వంశంలో ఏ సేవకుడు లేడు. సేవకుడు ఏదో మంత్రి కొడుకు మంత్రి అన్నట్టు, ఇరుకు అన్నట్టు ఈరోజు సేవలు కనిపిస్తున్నాయి. కానీ నాది అది కాదు, నాది ఒక ప్రత్యేకమైనది. ఎవరికి ఏమవుతుంది తెలియదు. ఖచ్చితంగా ప్లేరా ఒక అద్భుతమైన కార్యం ఇదంతా కూడా. దేవునికి మహిమ కలిగాక, చెప్పచ్చా, దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా ప్రియ సోదరులారా, దేవుని మందిలో జనులు ఎలా ప్రవర్తించాలో చాలా స్పష్టంగా చెప్పబడిందండి. దేవుడు తన కార్యాన్ని ఎక్కడ ఒప్పుకుంటాడంటే, అయ్యో నేను కృప ద్వారా రక్షింపబడిన పాపిని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు గౌరవిస్తాడు, నీతిమంతులు చేస్తాడండి. దేవుని మందుల్లో ఒకరొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రవక్త అంటున్నాడు, వినండి, ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవంగల దేవుని మందిరంలో జనులు ప్రవర్తించాలని నీకు నేర్పబడుతున్నది అని చెబుతూ అంటాడు ఆయన. ప్రవర్తన గౌరవం వర్తమానంలో అంటున్నాడు ఆయన. గౌరవం మరియు భయము మరియు గౌరవం అంటున్నాడు అండి. ప్రభు నన్ను మహిమకలుగాక. భయము మరియు గౌరవము, ఈ రెండు చాలా ముఖ్యమైన కార్యాలు. ఈ వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, మీకు చదవాలని కొడుతున్నాను పేర. గౌరవము చూపడకు ముందు భయము కలిగి ఉండవలను అన్నాడు. దేర్ షుడ్ బి ఫియర్ బిఫోర్ షోవింగ్ రెస్పెక్ట్. నువ్వు గౌరవం చూపడక ముందు, భయాన్ని చూపడక ముందు గౌరవం చూపించాలన్నాడు. అంటే భయానికి ముందు భయం అంట, తర్వాత గౌరవం అంట. గౌరవం చూపడక ముందు భయాన్ని కలిగి ఉండాలంటున్నాడు. షోవింగ్, ఎప్పుడైతే ఫియర్, భయాన్ని ఎప్పుడే కలిగి ఉంటావో భయం వెనక్కి వచ్చేదే రెస్పెక్ట్, గౌరవం అంటాడండి. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఒక వాక్యం మీకు చెప్పకొడుతున్నాను పేర. చూడండి, నిర్గమకాండము 20 అధ్యాయంలో 20 వచనం చూడండి. ఈ మాట గమనించండి. మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును. సరిపోద్దు ఆ చిన్న పదమే. మీరు పాపము చేయకుండడానికి భయము కలిగి ఉండాలంటున్నాడండి అక్కడ. అంటే పాపము చేయకుండడానికి ఏది కాపాడుతుంది మనల్ని? భయము. అంటే దేవుడంటే భయము, దేవుని పిల్లంటే భయము, దేవుని సంఘం అంటే భయము, దేవుని సేవకులంటే భయము, ప్రార్థించేవారంటే భయము, దేవునితో ఎక్కువ గడిపేవారంటే భయం అనేది ఖచ్చితంగా ఉండాలి. నాతో ఉన్నారా? ఆర్ యు విత్ మీ? మీరు నాతో ఉన్నారా? దేవుని మహిమ కలుగాక. ఏముండ అంటున్నాడు ఇక్కడ? మీరు పాపము చేయకున్నట్లు భయము కలిగి ఉండవాలి అంటున్నాడండి. ఇప్పుడు సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి? భయము కలిగి ఉండాలి. భయం అంటే ఆ భయం కాదు, దేవుడు అంటే ప్రస్తుతానికి భయం అనేది ఉండాలి. మీలో ఎంతమందికి అయితే దేవుడు అంటే గౌరవం ఉందో ఆ గౌరవమే భయాన్ని తీసుకొస్తుంది. నాకు దేవుడు అంటే ఇష్టము, యేసయ్య అంటే ఇష్టము, యేసయ్య అంటే రెస్పెక్ట్ నాకు అన్నారంటే యేసయ్య అంటే భయం కూడా ఉండాలి. నేను తొందరపడి తప్పు చేస్తానేమో, అయ్యో ఆయన నన్ను గద్దిస్తాడేమో, నన్ను శిక్షిస్తాడేమోనో ఫియర్, భయం అనేది ఉండాలన్నమాట. దేవునికి మహిమ కలుగాక. భయం ఏం చేస్తుంది? పాపము చేయకుండా కాపాడుతుంది. ఈ భయం యోసేపుకు ఉంది. యోసేపు పోతా తన పనులు చేసుకున్నప్పుడు, యోసేపు ఒక ఇంట్లో పని చేస్తున్నప్పుడు పోతీఫరు భార్య ఆయన మీద కన్నేసి నన్ను చెరుచు నాతో ఉండని చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఒక మాట పలుకుతున్నాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. అనేక సార్లు దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దానిపై దృష్టి పెట్టండి. ఆదికాండము 39 చదవమ్మా. 39 10 వచ్చిన అనుకుంటున్నాను. చదవండి. 9 చదువుదాం. రైట్. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించి ఉండలేదు.
కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని నేను, ఇది గొప్ప మాట. నువ్వు అవకాశం ఇచ్చినా నేను పాపము చేయను అన్నాడు. చూసారా, గ్రేట్. చాలామంది అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. నాతో ఉన్నారు మీరు? అనకూడదు, కానీ ఒక ఆయన అన్నాడు, ఓపెన్గా మాట్లాడాడు నాతోటి, అష్టగారు మీరు భార్య లేకుండా ఎంతకాలం ఎలా ఉండగలుగుతున్నాడు అడిగాడు. నేను కృప బట్టి ఉండగలుగుతాను చెప్పాను సింపుల్గా. నేనైతే ఉండలేను అన్నాడు. ఓపెన్ చెప్పేసాడు. సరే నువ్వు ఉండగ, అది నీ బలహీనత, ఇది నా బలహీనత. సో ఏదైనప్పటికీ దేవుని కృప వలన ఉండగలిగానని చెప్పాను. అంటే తన దృష్టిలో ఏంటి ఆధారం అంటే, ఇతను ఉండలేడా, ఎత్తి తప్పు చేశాడా, పోయాడా అని అడుగుతూ మొదలు పెడతాడు అనమాట. అంటే ఇప్పుడు పాపము చేయాలంటే ఎంత అండి, ఎవరికి భయపడకుండా చేయొచ్చు పాపం. కానీ పాపము చేస్తే వచ్చే ఆ పరిణామాలు, ఆ భయంకర శిక్ష మీకు కాదు, చేసిన వాడికి వస్తుంది. ఆ భయము పాపం చేసేవాడికి ఉండాలి వద్దా? ఎవడి కోసం ఎందుకండి, అసలు మన కోసం మనకు భయం ఉండాలి వద్దా? ఒకరి కోసం కన్నా, అయ్యో ఇది చేస్తే నా మీద దేవుడు బహుగా కత్తి పడతాడు, నాకు విరోధంగా మారిపోతాడు ఆయన అని తెలిసినా ఏ బుద్ధి గలవాడు ఎవడైనా పాపం చేస్తాడేమో చూడండి. అసలే బైబిల్ చదివినప్పుడు పాతేమో రెండు కార్యాలు కనిపిస్తాయి నాకు. దేవుడని యెహోవా పాత నిబంధనలో రెండిట్లో రాజీ పడలేదండి. ఒకటి, విగ్రహారం చేసినప్పుడు రాజీ పడలేదు, దేవుడు తెగులు తీసుకొచ్చి పడేస్తాడు. 2, వ్యభిచరించినప్పుడు దేవుడు రాజీ పడలేదు, ఏం చేశాడు, తెగులు తీసుకొచ్చేసాడు. రెండిట్లో రాజీ పడిన దేవుడు. అది చదువుతున్నప్పుడు ఏనిపిస్తుంది నాకు మీకైనా, అసలు ఇంకా జ్ఞానం, కనీసం దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు దాని నుంచి ఎలా తప్పించుకుంటారని తెలుసా? ఇదిగో ఇతరులు తప్పించుకుంటారు. ఇతనికి ఆ భయం ఉంది. యోసేపు ఏమన్నాడు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము, అంటే ఇక్కడ ఈ పని చేస్తే నేనే దేవునికి విరోధం అయిపోతాను. నువ్వు బాగానే ఉంటావు అమ్మ తల్లి, నువ్వు బాగానే ఉంటావు, పోతిపరి భార్య నువ్వు బాగానే ఉంటావు అమ్మ తల్లి, కానీ పోయేది ఎవరు? నేను. ఏమన్నాడు ఇక్కడ, పోయేది నేను. అంటే చూడండి ఏమన్నాడు, ఇంత దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకోవాలని తన యజమాని భార్య చెప్పాడట అండి. ఆ మాటకి ఆవిడకి ఈ పక్క వాయించడం అనిపించింది నా దృష్టిలో. తెలుసా మీకు, తన భర్త ఉండగా ఇంకొక వాడిని ఆశించడం అనేది ఆమెకి నేరం. తీర్పు దినాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే భార్య ఉండగా ఇంకొక భార్యని ఆశించడం అనేది కూడా దేవుడు తీర్పులో తీసుకుని వస్తాడు. అందుకే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవాలంటాడు. అద్దె భార్య ఉండకూడదని అర్థం. అక్కడ అద్దె భార్యలు కాదు, అక్రమం కాదు, సక్క సంబంధం, అక్ర సంబంధం కాదు, సక్క సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇక్కడ అవకాశం వచ్చినా యోసేపు ఎందుకు పాపం చేయలేదంటే భయం ఉంది. యోసేపుకి దేవుడు భయం ఉందండి. పారిపోతున్నాడు, పాప నుంచి పారిపోతున్నాడు. ఇది నీకు నాకు గుణపాఠం కాదా? కళ్ళకు కట్టినట్టు కనిపించట్లేదా? ఎవరు మోసం చేస్తాం మనం? ఎవరి దగ్గర మన పాపం దాయగలం? జనుల మధ్య, సంఘం మధ్య దాయిచ్చాము, కానీ దేవుని ముందు దాయగలం అసలు పాపాన్ని? సాక్షాత్తం దేవుడు హృదయ రహస్యాలన్నీ బయట పెట్టుబడి ఉన్నాడు. అందుకే కదా దావీదు ఏమన్నాడు తెలుసా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే కనబడుతుంది అన్నాడు. చూడండి 51వ కీర్తనలో రాయబడిన మాట. ప్రభు నామమున మహిమ కలుగుగాక. 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము. దావీదుకి అర్థమైంది ఎప్పుడు? అనుభవించేసిన తర్వాత అర్థమైంది. కానీ యోసేపుకి అనుభవించక ముందే అర్థమైంది. దేని మహిమ కలుగాక. ఇక్కడ 2 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మనకి, రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి, యోసేపు అవకాశం వచ్చినా పాపం చేయకుండా తప్పించుకోగలిగాడు. దానికి కారణం దేవుడంటే భయం ఉంది కాబట్టి, ఈ పని చేస్తే దేవుడు నాకు విరోధం అయిపోతాడని గ్రహించాడు కాబట్టి దాని నుంచి పారిపోయాడు. కొన్ని సందర్భాలు మనం కూడా దేవుడి భయం ఉంటే మనం కూడా పారిపోవాలి కూడా. నీ యవనెచ్చలు విడిచిపెట్టి పారిపోమని తిమోతిలో పౌలు చెప్పినట్టుగా
కొన్ని సందర్భాల్లో మనము వాటి నుంచి పారిపోయి విశ్వాసం గల వారితోనూ ప్రార్థన చేసే వారితోనూ మనమంట వారితో ఏకీభించి వారితో కొనసాగాలంటండి. ఒక వ్యక్తి పాపము చేస్తే దేవునికి విరోధం అయిపోతాను అని గ్రహించి పాపానికి దూరంగా దేవునికి భయపడి దూరంగా పారిపోయాడు. మరొక వ్యక్తి పాపం చేసిన తర్వాత అర్థమైంది, అయ్యో నేను దేవునికి విరోధం అయిపోయి పాపము చేసినా కానీ రోజూ కనిపిస్తుందంట ఆయనకి. అంటాడు ఆయన, నా పాపములు నీ సముఖంలో నాకు కనిపించుచున్నాయి అంటాడు ఈ దావీదు ఒక చోట. ఎవరిని మోసగించగలం ప్రియ సోదరుల? సేవకులనా, పెద్దలనా, సంఘాన్నా, భార్యనా, భర్తనా, పిల్లలనా, ఎవరిని మనం మోసం చేయలేదు. ఒకవేళ మోసం చేసినా అసలు ఆయన నుంచి మోసం చేసుకునే అవకాశమే లేదు. ఏమంటాడు దావీదు? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని ఒప్పుకున్నాడండి. చేసిన పాపం తన కోసమైనా, తన ఎంజాయ్మెంట్ కోసం చేసినా నీకు విరుద్ధంగా పాపం చేశాడనే విషయాన్ని ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఒకవేళ అలాంటి పాపాలు చేస్తే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎవరికి నష్టం అంటే, ఎవరికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడంటే అది దేవుడు, సాక్షాత్తం దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారు అవుతున్నాము అంటున్నాడు. చేసింది నువ్వైనా, అనిపించి నువ్వైనా, ఎవరికి విరుద్ధం జరుగుతుంది? నీకు దేవుని మధ్య ఈ విరోధం ఏర్పడుతుంది. దీనివల్ల ఇది తెలిసిన బుద్ధి గలవాడు ఎవడని చేస్తాడా? అక్కడ అందుకే యోసేపు పారిపోయాడు, ఒక అనుభవం అది. ఇంకో వ్యక్తి పారిపోలేదు, పడిపోయాడు. పడిపోయాక అనుభవం వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఒప్పుకున్నాడు, కేవలము నేను నీకే విరుద్ధంగా పాపము చేసి తిని. దావీదు గురించి మనకు బాగా తెలుసు. చాలా చాలా నాటకాలు వేసాడు చెప్పాలంటే, అనకూడదు కానీ చాలా తెలివంతా ఉపయోగించుకున్నాడు. ఒకప్పుడు దావీదు దేవునిలో యథార్థంగా ఉన్నవాడే, కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అతను పడిపోయాడు. దాన్ని ఎలా కప్పుచ్చుకున్నాడో మనకు అంత తెలుసు. ఆ తప్పుకి ఇంకో తప్పు చేసి, ఇంకో తప్పు చేసి, ఇంకో తప్పు చేసి చక్కగా తెలివిగా తన భార్య భర్తను చంపేసి భార్యను పెళ్లి చేసేసుకొని చక్కగా కొనసాగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉందలే అనుకున్న సమయంలో ఒకడు వచ్చాడు. ఎవరు? నాతాను ప్రవక్త వచ్చాడండి. రాజా, నీ దేశమంతా బాగుందంటే చాలా బాగుంది అన్నాడండి. నాతానికి ముందే తెలుసు, ఓహో మనోడు చాలా నాటకం ఆడుతున్నాడు అని. దేవుని ప్రవక్తలు చాలా సహనం గలవారు అండి. మెల్లగా వచ్చి అడుగుతున్నాడు అనమాట, రాజా అంతా కుశలమేనా, రాజ్యం అంతా బాగుందంటే, ఓ బాగుంది, చాలా బాగుంది, 4 పువ్వులు అరకాలంటాను చూసారా, అంత బాగుందని చెప్తున్నాడు. ఓహో అలా కాదు, దీనికి అర్థం కాలేదు. ఒప్పుకుంటాడేమో అని కొన్ని సమయం ఇచ్చాడు అనమాట. తనకు తానుగా ప్రవక్త వద్దకో, వాక్యం వద్దకు వచ్చి దేవుని వద్దకు వచ్చి ఒప్పుకోవాల్సిన అవసరం కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తూ ఉంటాడట. దేవుడు ఎవరిని హఠాత్తుగా చంపడు, హఠాత్తుగా ఏం చేయడు. పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు? కదండి, ఏదో అంటారు దాన్ని, నాకు తెలియదు మర్చి. డిగ్రీ పెంచుతారు కదా, 3rd డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ చెప్పాడు. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ అంటే చదువు డిగ్రీ అని చెప్పట్లేదు. వాళ్ళకి కరెంట్ పెడతారన్నమాట, డిగ్రీ పెంచుతారన్నమాట. 1st, 2nd, 3rd కంటే ప్రమాదకరమైనది. ఒక్కొక్కడు మొండోడు ఒప్పుకోడు, ఇంకో మొండోడు అసలు ఒప్పుకోడు. అప్పుడు 1st, 3rd డిగ్రీ పెడతాడు. 3rd డిగ్రీ పెట్టగానే కూడా అంటున్నాడు. పోలీసులు అంత భయంకరంగా చేసి ఒప్పింపజేస్తారు, నిజాన్ని కక్కిస్తారు. ఇది తెలుసా, ప్రవర్త కాలంలో ఒక చోట మిషన్ కూడా ఉందంట. అప్పుడులో అమెరికా దేశంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది అప్పట్లోనే ఉంది, ఇది ఇప్పుడు వచ్చింది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మిషన్ సంబంధించిన అవన్నీ తగిలించేసరికి నువ్వు అబద్ధాలు కూడా వచ్చేస్తాయంటాను. ఇది చాలా దగ్గర. ఆ మిషన్ తెచ్చుకుందామా, సంఘం బయట పెడితే ఎలా ఉంటుంది అంటారు. ఎవరిని మన దాయగలను అసలే, ఎక్కడ పరువుగలరు? దావీదు అంటాడు, నేను పైకి పోయినా అక్కడ ఉన్నావు, కిందకి పోయినా అక్కడ ఉన్నావు, ఎక్కడ పోయినా నేను ఇది తప్పించుకోలేనంటే అసలు ఆలోచించండి. ఒక క్రైస్తవుడు, బైబిల్తో సంబంధం కలిగిన వాడు, వీడిని తప్పించుకోలేడా? తప్పించుకోడు. ఖచ్చితంగా కళ్ళ ముందు కట్టిన వాక్యం అది. అవకాశాలు వస్తాయి, రాజు అవకాశాలు బహు వచ్చేస్తాయి. సాతాను తగ్గిచ్చేస్తాడు, నీకు అందరికీ ఇచ్చేస్తుంటాడు. ఒకసారి ప్రవక్త కూడా వచ్చింది నాకు అవకాశం, తెలుసా మీకు? ప్రవక్తను చూడండి. ఆయన విదేశానికి వెళ్ళినప్పుడు ఆలో తీసుకొచ్చి ఆఫ్ అని పిక్చర్ ఉంది కదా,
ఆ గదిలో ఉన్నప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేసి ఆయనకు అప్పగించి, ప్రభుకి అప్పగించి విదేశాలకి ఆయన సేవకి వెళ్ళేవాడు. అలా సందర్భంలో ఒక చోటకి వెళ్ళాడనమాట. థాయిలాండ్ దేశంకి వెళ్ళాడు ఒకసారి. థాయిలాండ్ దేశంలో స్త్రీలు మగవాళ్ళకి స్నానం చేస్తారంట. ఇప్పుడు కూడా ఉంది ఆ పద్ధతి అక్కడ. ఈయన స్నానం ఏం చేద్దాం కదా, రెడీ చేసి మీరు బట్టలు ఎప్పండి, మేము నూనె చేస్తాం, స్నానం చేస్తామంటే వద్దు బాబు మీరు వెళ్ళండి, మీరు స్నానం చేసుకుంటానండి. అంటే ఆ దేశంలో స్త్రీలు మగవాళ్ళు స్నానం చేస్తారు థాయిలాండ్లో. థాయిలాండ్ వెళ్ళిన తర్వాత హోటల్లో ఈ పద్ధతి ఎదురైనప్పుడు ప్రవర్తనడు, దయచేసి నాకు అవసరం లేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి ఆయన దానికి దూరంగా ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? అది కూడా తప్పించుకున్నాడు ఆయన. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వాక్యం అయిపోయిన తర్వాత ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందంటే, ఇదిగో ఈ రాత్రి నువ్వు నాతో ఉండాలని చెప్పి ధైర్యంగా అడిగేసింది, చాలా ఓపెన్గా అడిగేసింది. అన్నాడైనా, నేను ఈ రాత్రి నీతో ఉండి ఇంటికి పోయి నా భార్య దగ్గరికి వెళ్ళి ఇలా చేశానని నేను ఒప్పుకుంటే నా భార్య అసలు నన్ను నమ్మదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చేయమని పొర చేస్తున్నారనుకున్నారా? అవునవును. అలాంటి నమ్మకమైన భార్య నాకు ఉండగా నేను ఈ దుష్కార్యమును యోసేపు వల్లే సమాధానం చెప్పినవాడు. నేను చేసి వెళ్ళి నా భార్య చెప్పిన నా భార్య నన్ను నమ్మదు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్నప్పుడు ఆమె నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను, నేను ఈ పాపము చేయనని చెప్తాడు ఆమెతో. వావ్, అంతకంటే మాదిరి ఎవరికి కలుస్తారు ఈ రోజులో మనకి? ఈ తరంలో, ఈ కాలంలో మనం యోసేపు కోసం విన్నాం, దావీదు కోసం విన్నాం, కానీ మన ప్రవర్తన మన కాలంలో ఒక మాదిరిగా ఉన్నాడు మనకి. దేవుని మహిమ కలుగాక. ఇంకో సందర్భం వచ్చింది. ఆయన ఒకసారి శాండ్విచ్ తింటాకి వెళ్ళాడు. ఎక్కడికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. శాండ్విచ్ తింటుంటే అక్కడేమో ఒక ఆమె డ్యాన్స్ చేస్తున్నాడు. దాన్ని ఏదో అంటారు, క్లబ్లో నైట్ క్లబ్స్ ఉంటాయి కదా కొన్ని, దాన్ని ఏమంటారు, బేబీ గర్ల్ డాన్స్ ఉంటాయి కదా, ఇది రాత్రి అంతా ఆడుతా పాడుతా అల్లరిస్తారన్నమాట. అది అరేబియా దేశాలు ఎక్కువ ఉంది. వాళ్ళకి ఏం లేదు, తినే శుభ్రంగా అదే పని, వాళ్ళ పని. డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి, ఎంజాయ్మెంట్ అన్నమాట. తర్వాత ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లోకల్స్లు అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఆమె డాన్స్ చేస్తుంది, ఈయన మామూలుగా శాండ్విచ్ తింటూ ఉన్నాడు. ఆమె వచ్చి నాతో వేస్తావా అంటున్నాడు. ఆయన అన్నాడు, నేను నీతో డాన్స్ చేయాలి, నాతో కాసేపు ప్రార్థన చేయాలన్నాడు ఆయన. అమ్మో, నువ్వు ప్రార్థన చేస్తే నా పాపాలను బయటపెట్టేస్తావు. భయపడి పారిపోయిందంట ఆమె అక్కడి నుంచి. ప్రవక్తతో గనక మనం సహవాసం చేసి ఆయన చేపట్టుకుని కొద్దిసేపు కళ్ళు మూసాడంటే నీ గతములు ఏం జరిగిందో మొత్తం దేవుడు చూపిస్తాడు ఆయనకి అండి. ప్రవక్త అంటే అంత భయం ఉండేది జనాల్లో. నాతో ఉన్నారా? దేవుని మహిమ కలుగాక. జనులు ఎలా ప్రవర్తించాలంటే ఇదిగో ఇలాంటి వాటికి భయం కలిగి ఉండాలి అంటున్నాను నేను. విగ్రహారాధనకి మాత్రమే కాదు, విగ్రహం విడిచిపెట్టేస్తాం బాగానే ఉందంటే కాదు, ఎదురయ్యేటువంటి వ్యభిచార కార్యాలు కానీ అబద్ధ కార్యాలు కానీ వీటి నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకి ద్వారం తెరుస్తాడు. గమనించి మనము కానీ తెరవాలి. అందుకే పౌలు అంటాడు సందర్భాల్లో, జనులు ఎలా ప్రవర్తించాలంటే ఇదిగో ఇలా ప్రవర్తించాలి, దాని నుంచి మనం పారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్తారా? దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు, గౌరవ వ్రతం. ఇంటికి పోయిన తర్వాత మీరు చదవండి, గౌరవ వ్రతం అని చదవండి, మీకు చాలా సహాయపడుతుంది. దీంట్లో దేవుని ప్రవక్త అంటున్నాడు ప్రారంభ దశలో, ఆమేన్ చెప్పొచ్చా? హల్లెలూయా. 49 పేరాలు అంటున్నాడు, ఐ ఫియర్ మై మదర్, ఐ ఫియర్ మై వైఫ్, ఐ ఫియర్ మై చర్చ్, ఐ ఫియర్ ఆల్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్స్, ఐ ఫియర్ ద పీపుల్, ఐ ఫియర్ ద పీపుల్ ఆఫ్ సిటీ. నేను నా తల్లికి భయపడుదును అంటున్నాడు. 1. 2, నేను నా భార్యకి భయపడుదును అంటున్నాడు. 2. 3, నేను నా సంఘమునకు భయపడుదును అంటున్నాడు. 4, నేను దేవుని సేవకులందరికీ భయపడుదును. 5, ప్రజలకు భయపడుదును. 6, పట్టణ ప్రజలకు భయపడుదును. ఎందుకు భయపడతాను అంటున్నాడు తెలుసా? కింద చెప్తున్నాడు, ప్రజలు వారి భక్తి మార్గములో ఎక్కడో ఒక చోట వారు భక్తి చేసుకుని పోయినప్పుడు నేను వారికి అడ్డుబండగా ఉన్నానేమోనని భయపడుచున్నాను.
ఒకవేళ నా తల్లికే నేను ఆటంగా ఉన్నానేమో, తన భక్తి చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఒకవేళ నా ప్రవర్తన వల్ల నా తల్లి ఇబ్బంది పడుతుందేమో, ఒకవేళ నేనే అడ్డుకున్నానేమో నా తల్లికి. కాబట్టి నా తల్లి భక్తికి నేనేం చేస్తానంటే నా ఆటంకాలు ఉంటే నేను భయపడుతున్నాను, ఆటంకాలు ఉండకూడదని నేను భయపడుతున్నాను. రెండోది, ఐ ఫియర్ మై వైఫ్. నా భార్యకి నేను ఒకవేళ అడ్డుబండగా ఉన్నానేమో, తను చేసే భక్తికి, తన ప్రార్థనకి, తన సాహస కార్యాలకి, తన దేవుని పట్ల ఉన్న గౌరవానికి ఒకవేళ నేను అడ్డుగా ఉంటానేమో అని ప్రవక్త స్వయంగా అన్నాడు. నేను నా తల్లికి భయపడుదును, నేను నా భార్యకి భయపడుదును అంటున్నాడు. భార్యకి భయపడడం అంటే అనుకున్నట్టు కొట్టేది తిట్టేది దానికోసం చెప్పట్లేదు ఆయన. ఒకవేళ ఆమె చేసే భక్తి ప్రార్థనకు నేను ఒకవేళ తాగొచ్చి అలా చేయొచ్చు, లేక ఆమె చేసే ప్రార్థనకి నేను లెక్క చేయకపోవచ్చు, లేక ఆమె వెళ్ళే మందిరానికి రమ్మంటుంటే నేను ఆటంకపరచవచ్చు. ఒకవేళ నేను ఆమె భక్తికి మార్గానికి నేను అడ్డుగా ఉన్నానేమో, ఒకవేళ భయపడుతున్నాను. తల్లికి భయపడుతున్నాను. ఐ ఫియర్ మై మదర్, ఐ ఫియర్ మై వైఫ్, ఐ ఫియర్ మై చర్చ్. నేను చర్చ్ అనగా చర్చిలో జనులకి మేము భయపడుతున్నాను అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు ఆ మాట అంటే, ఒకవేళ వారు చేసే భక్తి మార్గంలో నేను ఒకవేళ అడ్డుబండగా ఉన్నానేమో, అలా ఉండకూడదు. అలా ఒకవేళ ఉంటే నేను దేవానికి భయపడుతున్నాను, అలా ఉండడానికి ఇష్టపడలేదు నేను అంటున్నాడండి. ఎంత మంచి సేవకుడు అండి ఆయన. ఒక సేవకునికి గ్రహింపు రావాలి. నా వలన నా తల్లి, నా వలన నా భార్య, నా వలన చర్చి సమాజంలో పిల్లలు, నా వలన ప్రజలు, లేక నేను నివసించే ఆ పట్టణ ప్రజలకి, ఆ గ్రామస్తులకి, లేకపోతే ఆ వీధుల వారికి ఒకవేళ వాళ్ళ భక్తికి, వారి విధానానికి నేను అడ్డుగా ఉన్నానేమో అని ఒక భయము అనేది ప్రవక్త అవగాహన గలవాడిగా ఉన్నాడండి. ఇప్పుడు చెప్పండి, కాపర్లందరికీ మంచి మాదిరి అంటారు ఆయన? ఎస్, నాకు లేక సేవకులందరికీ ఆయనకంటే మాదిరి ఇంకెవ్వరూ నాకు ప్రపంచంలో కనిపించలేదండి. సో కాబట్టి నేను ఆయన్నే మాదిరిగా పెట్టుకుంటున్నాను, ఆయనే ఫాలో చేస్తున్నాను. ఆయన ఏ విధంగా సంఘం నడిపించాడో దాన్నే నేను ఇష్టపడుతున్నాను. ఆయన ఏ విధంగా పులిపేట దగ్గర వాక్యం పంచాడో, ఎలాగ జల్లుకి వాక్యం అందించాడో దాన్ని నేను ఇష్టపడతా ఉన్నాను. సో నా విధానాన్ని మార్చుకుంటున్నాను, వన్ బై వన్ మార్పు చేసుకుంటూ మెల్లిగా ఆయనకి దగ్గరగా ఆయన చెప్పిన విధానానికి ఇష్టపడతా ఉన్నాను. అది చదివినప్పుడు నాకు కళ్ళు తెరబడుతున్నాయి. అయ్యో, నేను ఇలా ఉండకూడదని అంతరాత్మ చెప్తుంది. నువ్వు ఎలా ఉంటే కుదరదు, ఇది మార్చుకోవాలి, ఈ విధంగా మార్చుకోవాలి. మనం ఎవరినెవరో మాదిరి పెట్టుకుంటాం, ఎవరిని ఇంటిమెంట్ చేస్తూ ఉంటాం, లేదా ఎవరినెవరో మనం ఏం చేస్తూ ఉంటాం, అనుకరిస్తూ ఉంటాం. తెలుసా మీకు, అనుకరణ అనేది ప్రవర్తనాడు మరణకరము అన్నాడు. మనం ఎన్నడూ అనుకరణ చేయరాదు అంటున్నాడండి. నీ సొంత ఆలోచనలు, నీ సొంత విధానాలు ఎల్లప్పుడూ మార్పు చెందవు. ఒకరి వల్లే మనం ప్రవర్తించవద్దు, ఒకరి వల్లే మనం మాట్లాడవద్దు, ఒకరి వల్లే మనం జీవించవద్దు. మనం మనలా జీవించవలసిన అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవక్తకి భయం వచ్చింది. జనులు వారి భక్తి మార్గంలో ఎక్కడో ఒక చోట నేను వారికి అడ్డుబండగా ఉన్నానేమో, ఉన్నంత కాలము నేను అసలు క్రైస్తవుడే కాదేమో అని భయపడుతున్నాను అంటున్నాడండి. ఎంత మంచి మాట అండి అది. ఒకవేళ నీ భార్య చేసే ప్రార్థనలకు, కార్యాలకు, భక్తి మార్గానికి, నీ తల్లి చేసే భక్తి మార్గానికి, నీ చెల్లి సహోదరుడు చేసే భక్తి మార్గానికి, నీ అక్క తమ్ముడు చేసే భక్తి మార్గానికి, లేకపోతే నీ బంధుత్వంలో ఎవరైనా ఆ విధంగా చేసే భక్తి మార్గానికి నేనే అడ్డుగా ఉన్నాను, నా వల్ల వారు పాడవుతుంది, నా వల్లే వారు చెడిపోతున్నారు, నేనే వారికి ఆ భక్తి మార్గం అడ్డుగా ఉన్నాను, ఒకవేళ నేను భయపడుతున్నాను, నేను వాళ్ళకి అడ్డుగా ఉండను, అడ్డుగా ఉండకి ఇష్టపడలేదు నేను. మన ప్రవక్త అన్నాడు, తెలుసా మీకు మన ప్రవక్త ఒక మాట చెప్పాడు, దాటి రాయి చెప్పాడు. గుర్తుంది ఎవరికన్నా? దాటి రాయి అంటే ఏంటి తెలుసా? వర్షాకాలం మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ బురద అంటుకోకుండా ఒక రాయి తర్వాత రాయి వేసుకుంటారు కదా, అవునా? ఇప్పుడు అందరూ రోడ్లు వేసుకుంటారండి. ఒకప్పుడు పాతకాలంలో ఏం చేస్తారంటే మట్టికి దూరంగా అడుగని దూరంలో రాళ్ళు వేసుకునేవాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆ బురద అంటుకోకుండా రాయి మీద వేసి ఇంకో రాయి మీద వేసి అలా దాటుతామని పడతాం. అద్భుతంగా మీ దాకా వచ్చేసాను ఇప్పుడు దాకా, అలా దాటి వచ్చేసారు ఇప్పుడు దాకా. అంటే అలా దాటడానికి, ఇక్కడి నుంచి రావడానికి కారణం ఏంటి? దాటురాయి. మనము అడ్డురాయిగా ఉండకూడదట, కానీ మన ప్రియ సహోదరి సోదరులకి మనము దాటురాయిగా ఉండాలట. అంటే నీ నడిం మీద కాలేసి పరలోకంలో అడిగి పెట్టాలి సహోదరుడు. అంటే నిజంగా అలా దాని అర్థం అది కాదు.
అలాగే నా నడిమి కాలేజ్ పనులకు వెళ్ళిపోండి అన్నావు అనుకో, నా బోధ అంతా తిరిగేసినట్టు అయిపోద్ది. నా ఉద్దేశం అది కాదు, నా భావం అది కాదు, నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే భక్తి మార్గంలో ఉన్న వారికి నువ్వు అడ్డుగా ఉండకూడదు. మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నీ చర్యలో కానీ, జీవంగల దేవుని మందిరములో నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ ప్రవర్తన విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ నీ సహోదరులకి నువ్వు అడ్డుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? దాటురాయిగా ఉండాలి. నిన్ను బట్టి పరలోకం అడుగుపెట్టి నిన్ను బట్టి పరలోకం అడుగు పెట్టాలన్నమాట అండి. నిన్ను బట్టి పరలోకం పోగొట్టుకోకూడదు సుమా. నిన్ను బట్టి పరలోకం చేరాలంటే నువ్వే ఒక దాటురాయిగా మారిపోవాలి. కాబట్టి మనం దాటిరాయిగా మారిపోవచ్చా? జీవంగల దేవుని మందిరంలో ఎలా ఉండాలి? మన తోటి సహోదరులకి దాటి రాయిగా మనం ఉండాలని ప్రవక్త అంటున్నాడు. దాన్ని మనం పాటిద్దాం. ఎవరు పాటించకపోయినా అనవసరం. ఎవరో పాటించాలి అనేది మన ఒత్తిడి కాదు. ప్రవక్త చెప్పింది మనం పాటిస్తున్నామా? పాటించాలంటే పాటించాలి. అది మనకు సంబంధించింది, మన భక్తికి సంబంధించింది, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సంబంధించిన కార్యము. దేవుని మహిమ కలుగాక. సో ఐ మై ఫియర్ మై మదర్, ఐ ఫియర్ మై వైఫ్, ఐ ఫియర్ మై చర్చ్, ఐ ఫియర్ ఆల్ ఆఫ్ గాడ్స్ సర్వెంట్. దేవుని సేవకులు కూడా ఒక భయం ఉండాలన్నమాట. దేవుని సేవకుడు అంటే భయం ఉండాలండి. దేవుని సేవకుడు అంటే భయం ఉండాలి. భయం లేకపోతే భక్తే చేయలేవు. భయం లేకపోతే గౌరవం కూడా చెప్పలేవు. ఎక్కడ గౌరవం ఉండదంటే, ఎక్కడ భయం లేదో అక్కడ గౌరవం ఉండదు. దేవుని సేవకుడిని ఖచ్చితంగా గౌరవించాలి. అంటే అలాగని చెప్పి వర్తమానం అవగాహన లేని వాళ్ళని, దయ్యపాత్మనివ్వని వారిని గౌరవం చెప్పలేదు సుమా. ప్రవర్తని, వర్తమానాన్ని దాని చెప్పు నడిచే ప్రతి వ్యక్తిని దైవ సేవకుని మనం గౌరవించాలి. అందులో ఏ లోపం లేదు. దేవునికి మహిమ కలుగాక. చెప్పని పరిశుద్ధాత్మ కలిగి, క్రీస్తు యేసు మనసు కలిగి ఒక దైవ సేవకుడు మీరు చూసినట్లయితే అతను ఎదురైనప్పుడు మీరు అనాలంట, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలంటే. ప్రైజ్ ది లార్డ్. మరి 42 మంది బాలులు వచ్చి అపహాసం చేశారు దైవజనుడిని బైబిల్లో. అతని పేరు ఎలీషా. ఎలీషాని వాళ్ళు ఆ విధంగా ఎందుకు అపహాసం చేశారనే ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు. ఏంటంటే తెలుసా? నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగించే పది మాటలు విన్నా. 128వ పేరాలో ఈ మాట రాయబడి ఉంది. ఈ యువ ప్రవక్త పట్టణం గుండా నడిచిపోచుండెను. యువకునిగా ఉండగానే అతని జుట్టు రాలిపోయినది. అతను దిగి వెలుచుండెను. ఈ చిన్న బాలులు అతని వెంబడి వచ్చి, హోయి ఏలియతోడు ఎందుకు ఎగిరిపోలేదు, పడిపోలేదు, హోయి నీవు బోధకుడవా, హోయి బోడివాడా, బట్టబోరోడా అని పిలుస్తున్నారట. అలా వారు అగౌరవము చూపుచుండేది. ఎలీషా ఏమి చేసెను? ఆత్మశక్తితో వెనక్కి తిరిగి ఆ పిల్లలను శపించాను. ఏమి జరిగెను? 2 ఆడెలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి 42 మందిని తినివేశాను. అగౌరవము, అమర్యాద, నీవది చేయరాదు. దేవుని నువ్వు గౌరవించవలను. ఈ పిల్లలు ఎందుకు అలా తయారయ్యారంటే, ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నం తింటున్నప్పుడు వారు ఎలీషా కోసం చెడ్డగా మాట్లాడుకున్నారట. వాళ్ళు ఎలీషా ఎవరు? ఏలియా ఆత్మగలిగిన వాడు. గుర్తుపెట్టుకొని పోయారు. ఏలియా ఆత్మగలవారు ఏం చేస్తారు? ఏలియా ఎలాగున్నాడో అంటే మన ఈ తరం చెప్పాలంటే ఆ తరంలో ఏలియా వల్లే ఎలీషా ఉన్నాడు. ఈ తరంలో సేవకులు విలియం బ్రహ్మంలా తగ్గించుకుని, విలియం బ్రహ్మంలా ప్రేమించచ్చు, విలియం బ్రహ్మంలా బోధించచ్చు, విలియం బ్రహ్మంలా జీవించచ్చు, అర్థం చేసుకుంటూ ఆదరించచ్చు, బలపరచచ్చు, దగ్గరగా ఒక తండ్రిలా ప్రవర్తించిన వాడే విలియం బ్రహ్మం. ఆదరించినవాడు, బలపరిచినవాడు, విమర్శించేవాడు కాదు ఆయన, ద్వేషించేవాడు కాదు ఆయన. ఎంతటి వారైనా రావచ్చు, మాతో సహవాసం చేయొచ్చు. మీరు మాంసం తిన్నప్పుడు ఎముకలు పక్క వస్తే ఎముకలు పక్కన పెట్టి మాంసం తింటారు కదా. మీరు యాపిల్ తిన్నప్పుడు గింజలు పక్కన పెట్టి యాపిల్ తింటారు కదా. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు అర్థం కానప్పుడు, అయితే ఇబ్బందిగా ఉన్నప్పుడు, అభ్యంతరం ఉన్నప్పుడు వాటిని పక్కన పెట్టి మిగతాదంతా మంచిదే, అది తినొచ్చు అని చెప్తున్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. ఏలి ఆత్మ కలిగిన వారు ఎవరైతే మన ఎదురవుతున్నారో, ఏలి వర్తమానం బోధించిన వేరు, జీవించిన వేరే. కానీ ఇక్కడ ఏలియా ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే అద్భుతం చేశాడో, ఏలియా వల్లే ఎలీషా కనిపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏలియాని గౌరవించినట్టుగానే ఎలీషాని కూడా గౌరవించాలి. ఎలీషాని వారు గౌరవించలే.
అందుకు పరిణామాలు మారిపోయాట. ఏలి ఎత్తబడినని వారు అపహాసం చేశారట. బోడివాడు ఎక్కిరించారట. ఒకసారి తిరిగి ఆత్మతో కేక వేయగానే అడవులో వచ్చిన ఆడు ఎలుగుబంట్లు వచ్చి చంపివేసేట వాళ్ళందరినీ. సో దేవుని సేవకుల్ని మనం తప్పకుండా గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుడు మిమ్మల్ని ఖచ్చితంగా దేవుని ఆత్మతో నడిపించబడిన సేవకుడు, మరి మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం వద్దకు తీసుకొచ్చేవాడు, మరియు యేసుక్రీస్తుకి అప్పగించే వరకు ఒక ఎద్దులా పని చేసేవాడు దేవుని సేవకుడే ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. సేవకుడు ప్రభు కాదు, సేవకుడు ఇప్పటికీ దాసుడే. మీరు ప్రభులే ఉండక మందకి మాదిరిగా ఉండమని చెప్పి పేతురు చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఈ మంద మీద ఉన్న కాపరికి మరొక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆ కాపరికి భయపడేవాడు ఖచ్చితంగా ఈ మందని ప్రేమించి గౌరవించి దేవునిలో ప్రభు శిక్షలు పెంచుతాడు. దేవునికి మహిమ కలుగుగాక. నీ సేవకులు భయపడుదును, ప్రజలకు భయపడుదును, పట్టణ ప్రజలకు భయపడుదును. ఎందుకంటే జనులు వారి మార్గంలో, భక్తి మార్గంలో నేను అడ్డుగా ఉన్నట్లయితే నేను క్రైస్తవుని క్రైస్తవునే కానేమో భయపడుదును. కాబట్టి మీరు గౌరవం చూపటకు ముందుగా భయం కలిగి ఉండవలను. ఆయన గౌరవమును కోరువాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు గౌరవాన్ని కోరుతున్నాడు. దేవుడు గౌరవాన్ని కోరుకుంటున్నాడు. భయము వలన గౌరవం అనేది ఏర్పడుతుందట. గౌరవం ఏర్పడాలంటే తెచ్చుకునేది కాదు, అది భయము ద్వారా. దేవుడు అంటే భయము. భార్య అంటే ఎవరికి భక్తికి ఆటంగా నేను ఉండకూడదు అనే ఒక సిద్ధాంతం దగ్గర మీరు నిలబడి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భయము దేవుడి నుంచి, దేవుడు అంటే భయం నుంచి అన్నీ నేర్చుకుంటాం. దేవుడు అంటే మొట్టమొదట భయం అంటే కనుక అందరికీ మనం భయపడి జాగ్రత్త పడతాము. ఒకవేళ నా వల్ల వారు ఇబ్బంది పడతారేమో, నేను దేవుని భయపడుతున్నాను, నేను అలా ఉండకూడదు అనుకునే వ్యక్తి ఏం చేస్తాడంటే భయపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్, గౌరవం అనేది దానికి అదే పుట్టుకొస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. రాజుల గ్రంథంలో 19:11 చివరి మాట చూద్దాం. యెహోవా భయమునకు పర్వతముల బద్దలాయను రాయబడిందండి. దేవుని భయానికి పర్వతాలే బద్దలైపోయాయి, శిథిలమైపోయాయి. దేవుని భయానికి అడవులో లేళ్లు ఈనుతున్నాయట అండి. దేవుని భయానికి సముద్రం ఎండిపోతుంది. దేవుని భయానికి సూర్యచంద్ర నక్షత్రాలు పారిపోతున్నారు. దేవునికి సృష్టి భయపడుతుంది. అందులో ఉన్న మానవుడు దేవుడు అంటే అస్సలు లెక్క చేయట్లేదు. అందుకే యెహోవా భయమునకు పర్వతములు బద్దలైన. ప్రవక్త అన్నాడు, నమ్మకము లేకుండా నీవు దేవుని యందు భయము కలిగి ఉండలేవు. భయమే రావాలంటే నమ్మకం రావాలన్నాడు. నమ్మకము వాక్యం ద్వారా వస్తుంది. నమ్మకము, భయము మరియు గౌరవము, ఈ మూడు చాలా ముఖ్యమైన కార్యాలు. ముందు నువ్వు నమ్మగలగాలి వాక్యాన్ని. అసలు నమ్మకం ఉంటేనే వాక్యం వినగలుగుతావు, నమ్మకం ఉంటేనే ఎత్తబడగలుగుతావు, నమ్మకం ఉంటేనే స్వస్థపరచబడతావు, నమ్మకం ఉంటేనే వాక్య అభిషేకంలో ఆనందించగలుగుతావు. నమ్మకం, భయము, గౌరవముతో జీవంగల దేవుని మందిరంలో జనులు ప్రవర్తించాలని హెచ్చరిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. అందులో ఇచ్చిన పెడతాను ప్రియ సోదరులారా.